సేల్స్ అనేప్పటికీ చాలా మందికి ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. సేల్స్ అనేప్పటికీ అదొక పెద్ద భారంగా అయ్యో సేల్స్ అని సేల్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బాధపడతా ఉంటారు. అఫ్ కోర్స్ మీ టూ, నేను కూడా రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు మేనేజర్ వస్తున్నాడంటే 2 రోజులు నిద్ర పట్టేది కాదండి. నా టెరిటరీకి మేనేజర్ వస్తున్నాడు అని టెలిగ్రామ్ వచ్చేది. అప్పుడు ఆ టైంలో టెలిగ్రామ్స్ ఉంటాయి. కమింగ్ ఆన్ సో అండ్ సో డేట్, మీట్ మీ ఎట్ హోటల్ అశోక ఎట్ 9:30 AM అని ఒక టెలిగ్రామ్ వచ్చేది. ఆ టెలిగ్రామ్ చూడగానే ఇంకా ఆ రోజు నుంచి ఒక 2 రోజులు 3 రోజులు ఆయన వచ్చేంత వరకు నిద్రలు ఉండేవి కావా. ఏం జరుగుద్ది అంటే ఏమీ జరగదు, ఆయన ఏం చెయ్యరు. కానీ ఏంటంటే అదొక ఫియర్. ఏమంటారు, ఏది తప్పు తీస్తారో, ఇది ఎందుకు. సపోజ్ ఇప్పుడు మనం టార్గెట్ అచీవ్ అయ్యామనుకోండి, టార్గెట్ అచీవ్ అయితే మేనేజర్స్ ఎలా ఉంటారంటే, నువ్వు వెంకట్రావు నువ్వు టార్గెట్ అచీవ్ అవుతున్నావు కానీ ఈ అసెట్ల పైన గ్రూప్ అసలు అమ్మట్లేదు ఎందుకంటావు అంటారు. అంటే వాళ్ళు ఏదో దే దే వాంట్ టు ఫైండ్ మిస్టేక్. మేనేజర్ అనేప్పటికీ ఏంటంటే ఒక నోషన్ ఉండేది మా టైంలో. మేనేజర్ అనేప్పటికీ హెల్పింగ్కి వస్తున్నానని కాదు. మేనేజర్ అనేప్పటికీ ఏంటంటే ఏదో ఒక మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేయాలి రిప్రజెంటేటివ్ దగ్గర. అది రాసేసేసి పైకి రాసేవాళ్ళు. నేను రిప్రజెంటేటివ్ తో డిస్కస్ చేశాను, సో అండ్ సో డిస్కస్ చేశాము, సో అండ్ సో ఫైండ్ ఆయన దగ్గర ఫాల్ట్ ఫైండ్ చేశాను, ఆయనకు అడిగాను, ఆయనకి దాని గురించి అని చెప్పాను క్లియర్ కట్ గాని ఒక లెటర్ రాసావు. ఎందుకంటే ఆయన వచ్చినట్టుగా. అట్లా ఎందుకు నిద్ర పట్టేది కాదు మాకు అంటే, ఇలాగే సేల్స్ అంటే భయం, విపరీతంగా భయం. ఇప్పుడు అజయ్ వర్ధన్ గారు దేంట్లో ఉన్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సేల్స్ లో ఉన్నారా మీరు? బ్యాంకులో చేస్తాను సేల్స్ లో. దేంట్లో? వెహికల్ లోన్స్. వెహికల్ లోన్స్, వెరీ గుడ్. సో ఏంటంటే మనకి సేల్స్ అనేప్పటికీ ఒక రకమైన ఫియర్, భయం. కుద్దూస్ గారు అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి కంపల్సరీ. అది ఎందుకు అంటే సేల్స్ అనేప్పటికీ మనం ఒక భూతం లాగా చూస్తాం అన్నట్టు. దాన్ని సేల్స్ అనేప్పటికీ ఇది ఒక పెద్ద భూతం ఇది అని. కానీ మనకు రోజువారీగా మనం రియల్ గా సేల్స్ లోనే ఉంటాం, ఎప్పుడు సేల్స్ లోనే ఉంటాం. భిక్షపతి గారు, మీరు ఈ మధ్యలో మీ ఫ్రెండ్ కి మీరు ఏ సినిమా గురించి అయినా కానీ ఇది బాగుందని మీ పిల్లలతో డిస్కస్ చేయడం కానీ, లేకుంటే ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడం కానీ ఎప్పుడన్నా కానీ మీరు చేశారా? అది ఈ సినిమా బాగుంది, ఈ మూవీ బాగుందని చేసాం సార్. ఏ సినిమా గురించి చెప్పండి సార్. అది రీసెంట్ గా అనగనగా మూవీ ఉంది సార్, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. ఏంటి, ఏం సినిమా? అనగనగా అని చెప్పేసి సుమంత్ మూవీ సార్, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. ఒక కథ, అనగనగా ఒక స్కూల్ స్టోరీ. వెరీ గుడ్. అంటే ఏంటంటే మీరు చేసే వర్క్ ఏంటి, ఏం చేస్తారు మీరు? హౌసింగ్ లోన్ బ్యాంక్ మేనేజర్ చేస్తారు సార్. వెరీ గుడ్ అండి. అయితే ఏంటంటే మీరు ఆల్రెడీ సేల్స్ లోనే ఉన్నారు. రియల్ గా ఇప్పుడు సపోజ్ మీరు సేల్స్ లో లేరనుకోండి, లేకున్నా కానీ మీరు ఒక మూవీ గురించి ఫ్రెండ్స్ కి చెప్పారు అంటే మీ ఎక్స్పీరియన్స్ ని మీరు సేల్ చేశారు. ఇది సినిమా బాగుంది అనే ఎక్స్పీరియన్స్ ని మీరు ఏం చేశారంటే అక్కడ సేల్ చేశారు. ఆల్రెడీ మనం సేల్స్ మెనే బై బర్త్, మనం సేల్స్ మెనే. కానీ ఏంటంటే సేల్స్ అనేప్పటికీ మనం దానికి సెపరేట్ సెగ్మెంట్ లాగా చూస్తాం. సేల్స్ పీపుల్ ఎవరైనా వచ్చారనుకోండి, ఇంటికి వచ్చారు, వాళ్ళని మనం ఎలా చూస్తామంటే వాళ్ళని ఒక సెపరేట్ సెగ్మెంట్ పీపుల్ లాగా చూస్తాం. ఏదో మనకి వాళ్ళు అంటే వేరే గ్రహం నుంచి వచ్చినట్టుగా చూస్తాం మనం. ఎందుకు అంటే సేల్స్ అనేప్పటికీ ఒక చిన్న చూపు జరుగుతుంది. సేల్స్ అనే ఇది సేల్స్ లో ఉన్న వాళ్ళకందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అట్లా చిన్న చూపు చూస్తున్నాం మనం సేల్స్ అనేప్పటికీ అంటే, మనకి ఇంటికి డోర్ కొట్టి సార్ మా రియల్ ఎస్టేట్ లో మేము కొత్త వెంచర్ వేసాం సార్, ప్లీజ్ సార్ ఇది చూడండి సార్ అని మనం రిక్వెస్ట్ చేయడం. తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు ఏదో ఐటమ్స్ తీసుకొచ్చేసేసి సార్ ప్లీజ్ సార్ తీసుకోండి సార్ అని రిక్వెస్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమైందంటే డోర్ టు డోర్ తిరిగే వాళ్ళ వల్ల సేల్స్ అనేది ఒక పనికిరాని ప్రొఫెషన్ లాగా అయిపోయింది. మనం ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే మనకి కాల్స్ వస్తాయి. ఇప్పుడు భిక్షపతి గారు హోమ్ లోన్స్ లో ఉన్నారు, హౌసింగ్ లోన్స్ లో. అలాగే మనకి అజయ్ వర్ధన్ గారు వచ్చేసేసి వెహికల్ లోన్స్ లో ఉన్నారు. మీ యొక్క కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వెళ్తూ ఉంటాయి చాలా మంది, సార్ మీకు వెహికల్ లోన్ కావాలా లేకుంటే హౌసింగ్ లోన్ కావాలా. వెళ్ళేసరికి ఏంటంటే ఒక రకమైన చిరాకేస్తుంది అందరికి. ఇప్పుడు మీరు హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు, మేనేజర్ గా ఉన్నారు భిక్షపతి గారు. మీకు సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ నుంచి సార్ మేము ఇక్కడ వెంచర్ చేసాము,
మేము ఇక్కడ బాగుంది సార్, మీరు యాదగిరిగుట్ట సైడ్, మీరు ఒకసారి చూడండి సార్, మేము చెప్తాం సార్, వినండి సార్, ఒక 10 minutes మీకు టైం ఉందా సార్ అని అడిగారు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు? అంటే ఇక ఉంటది కదా సార్, మనమైతే ఇంట్రెస్ట్ చూపించగలుగుతాము, అంటే ఎందుకంటే మనం చిరాకేస్తుంది. అదే ఫీల్డ్ లో ఎంత సేల్స్ లో ఉన్నా గానీ ఒక రకమైన కొంచెం చిరాకేస్తుంది. అంటే కొంచెం బిజీ కానీ నార్మల్ గా ఉన్న టైంలో ఒకవేళ కాల్ వస్తే సడన్ గా అంటే ఏంద్ర బాబు ఈ టైంలో ఫీలింగ్ అనేది వస్తుంది సార్, చిరాకు. అంటే మీరు బిజీ లేకున్నా కానీ మీకు చిరాకేస్తుంది. ఎందుకు అంటే మనసులో చిరాకేస్తుంది? చిన్న 0.5% చికాకు ఉంటుంది సార్. ఎందుకు ఉంటది అంటే యాక్చువల్ గా అది అప్పుడు మనకు అవసరం లేదు, గుర్తుంచుకోండి. మనకు అవసరం లేని విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు, తీసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఎస్ సార్. సేల్స్ అనేది ఎప్పుడు ఫోర్సింగ్ కాదు. సేల్స్ అనేది ప్రొడక్ట్ సేల్స్ కాదు. ఒక ప్రొడక్ట్ అమ్మితేనే సేల్ కాదు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మీరు ఒక సినిమా బాగుందని మీ ఫ్రెండ్స్ కి చెప్పారు. మీరేం చేశారు? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని అమ్మారు అక్కడ. ఎస్ సార్. అంటే యు ఆర్ సజెస్టెడ్. అలాగే ఇప్పుడు మనకు అజయ్ వర్ధన్ గారు లేకుంటే కుద్దూస్ గారు ఉన్నారు. కుద్దూస్ గారు మీకు నచ్చిన బిర్యానీ పాయింట్ ఎక్కడ ఉంది? కరీంనగర్ లో. అన్మ్యూట్ చేసుకోండి. అభిరుచి పికాక్. పికాక్ రెస్టారెంట్ బిర్యానీ పాయింట్, బెస్ట్ బిర్యానీ పాయింట్. అయితే మీరు ఎప్పుడైనా కానీ, నేను సపోజ్ నేను వచ్చాను అనుకోండి, నేను కరీంనగర్ కాదు కానీ నేను వచ్చాను, నేను హైదరాబాద్ నుంచో లేకుంటే ఇంకెక్కడి నుంచో, గుంటూరు నుంచో నేను వచ్చాను, మీ ఫ్రెండ్ని నేను వచ్చాను. మీరే వస్తే మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఆ బిర్యానీ సెంటర్ గురించి చెప్తారు. ఇక్కడ పికాక్ రెస్టారెంట్ అని ఉంటుంది, బిర్యానీ సూపర్ ఉంటుంది బాస్, అసలు నిజంగా అటువంటి బిర్యానీ నేను ఎక్కడ కూడా తినలేదు. హైదరాబాద్ తిరిగినా ఎక్కడ తిరిగినా కానీ నేను ఇంత మంచి బిర్యానీ తినలేదు. పికాక్ రెస్టారెంట్ లో సూపర్ ఉంటుంది, నేను మీకు అది టేస్ట్ చేపిస్తా అంటారు. అంటారా అన్నారు? ఎస్, అబ్జెక్ట్లీ రైట్ సార్. ఎస్, నేను గుంటూరు నుంచి వచ్చాను కాబట్టి మీ కరీంనగర్ లో ఆ పికాక్ రెస్టారెంట్ బిర్యానీని నాకు తినిపించాలని మీరు బాగా ఉబలాట పడతారు. పికాక్ Yes, రెస్టారెంట్ అతను మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా నాకు తినిపించడం వల్ల? నో నో. అంటే మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్ ని నా వైపు మీరు డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఏదైతే గ్రేట్ గా ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్ ని మీరు నా వైపు డైవర్ట్ చేస్తున్నారు సార్. అంటే నాకు కూడా అది సేమ్ టేస్ట్ చేయించాలని మీరు అనుకుంటున్నారు. ఇదే సేల్స్, ఇదే సేల్స్, ఇంతకు మించి లేదు. సేల్స్ అంటే మనం ఏమనుకుంటుంటే అదో పెద్ద బూచి అనుకుంటాం, అదో పెద్ద స్టోరీ, పెద్ద. నిజంగానే సేల్స్ లో మీకు ఒక సముద్రం అంత సబ్జెక్ట్ ఉంది, కానీ దాన్ని అర్థం చేసుకోవడంలోనే మనం మిస్టేక్ చేస్తాం. సేల్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవడంలో మిస్టేక్ చేస్తాం. అందుకే ఈ రోజు మన టాపిక్ వచ్చేసేసి ఓన్లీ సేల్స్ అంటే ఏంటి అంతే. వాట్ ఈస్ సేల్స్? సేల్స్ అంటే ఒక ప్రొడక్ట్ సేల్స్ కాదు. సేల్స్ అంటే ఒక ప్రొడక్ట్ అమ్మడం కాదు, ప్రొడక్ట్ ని బలవంతంగా అంటగట్టడం కాదు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. సేల్స్ అంటే ప్రొడక్ట్ ని బలవంతంగా అంటగట్టడం కాదు. సేల్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక మంచి థాట్ ని జనరేట్ చేయడం, వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడం, వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ గురించి గుర్తు చేయడం, ఇవన్నీ సేల్సే. ఇప్పుడు మనకి భిక్షపతి గారు ఉన్నారు, హౌసింగ్ లోన్ గురించి ఎవరికైనా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీకు మేము ఇంత ఇస్తాం సార్, హౌసింగ్ లోన్ అలా ఇస్తాం సార్, ఇలా ఇస్తాం సార్, ఇది ఇస్తాం సార్, అది ఇస్తాం సార్, దీంట్లో ఇంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది, అది ఉంటుంది. యాక్చువల్ గా పర్సెంటేజ్ వచ్చేసి మీకు 9% ఉంటుంది సార్, కానీ మీరు నాకు పరిచయం కాబట్టి మీకు ఏం చేస్తానంటే నేను జస్ట్ 8.5% ఇప్పిస్తాను సార్, 0.5% మీకు డిస్కౌంట్ చేపిస్తాను సార్, ఇంకా 100% మేము లోన్ ఇస్తాం సార్, మీరు మొత్తం ఇట్లా అని అన్ని రకాలుగా దాంట్లో ఉన్న ప్రొడక్ట్ గురించి మొత్తం కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇస్తారు మీరు మొత్తం. కానీ వాట్ అబౌట్ ద ఎమోషన్? ఆయన ఒక కొత్త ఇల్లు కట్టుకుంటే ఆయనకు వచ్చే ఫీలింగ్ గురించి, ఆయనకు వచ్చే ఎమోషన్ గురించి మీరు మాట్లాడారు ఎప్పుడన్నా? ఆయన ఒక ఫీలింగ్ గురించి మీరు ఎప్పుడన్నా అడిగారా? అంటే ఒక కొత్త ఇల్లు కట్టుకొని మీరు ఇంట్లో ఉంటే మీరు ఎంత సెక్యూర్డ్ గా ఉంటారు. మీరు ఇంతవరకు రెంటెడ్ ప్రెమిసెస్ లో ఉన్నారు సార్, మీరు ఒక సెక్యూర్డ్ గా మీరు ఓన్ హౌస్ లోకి వెళ్తే మీకు ఎలా ఉంటది అని ఆయనకి ఒక స్టోరీ చెప్పారా బెస్ట్ గా? మీరు అలా ఒక స్టోరీని చెప్పి ఆయనకి మీకు ఏదైతే ఫీలింగ్ ఉందో కొత్త ఇల్లు గురించి, మీకు ఏదైతే కొత్త ఇంట్లోకి మనం ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసి కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే ఫీలింగ్ ఉందో
ఆ ఫీలింగ్ ని మీరు షేర్ చేయండి ఒకసారి వాళ్ళకి. మీరేం ఫీల్ అవుతారు, కస్టమర్ మీరే అనుకోండి, మీరు ఏం ఫీల్ అవుతారు ఒక్కసారి వాళ్ళకి చెప్పండి అవన్నీ. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, లోన్స్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్ ఇవి పక్కన పెట్టండి సార్. ఫస్ట్ ఒక సేల్ ని మనం సేల్స్ కంప్లీట్ చేయాలంటే దాంట్లో ఎంతో ఎమోషన్ దాంట్లో మిక్స్ అయి ఉంటుంది. ఆ ఎమోషన్ ని మనం ఎందుకు వాళ్ళకి చెప్పట్లేదు? ఆ అవును సార్, ఎమోషన్ ని ఇది చెప్పాలి. ఎస్ సార్. ఇది యాక్చువల్ ఏంటంటే సార్, మా హోమ్ సెక్టర్ కానీ నేను ప్రీవియస్ గా 2 వీలర్ కూడా చేసిన సార్ నేను. ఈ హోమ్ సెక్టార్ లో మీరు ఇప్పుడు ప్రజెంట్ గా ఏదైతే మీరు వాక్యాన్ని ఇచ్చారో మీరు చెప్పిన ఈ సబ్జెక్టు ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఎంతసేపు ఉన్నా అడిగిన లోను కంటే కొంచెం తక్కువ చేయడము, లేదంటే అడిగిన దానికంటే ఎక్కువ చేయడము, ఐఆర్ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గియడము, లేదంటే బయట వాటితో అంటే బయట ఫైనాన్సర్ వాళ్ళతో కంపేర్ చేసి మ్యాచ్ చేయడం తప్ప వాళ్ళ ఎమోషన్స్ తో ఎప్పుడు మనం డీల్ అవ్వాలనే ఆలోచన కూడా రాస్తారు. Yes. నేను మెయిన్ మైనస్ అదే సార్. డీల్ Yes. క్లోజింగ్ చాలా వరకు మైనస్ అయ్యడం మాకు అదే సార్. అంటే ఇప్పుడు ఓవరాల్ గా సరే ఒక 40 కస్టమర్స్ మేము ఈ మంత్ ఒక 30 కస్టమర్స్ తీసుకొస్తాం టీం అంతా కలిపి. 30 కస్టమర్స్ లో 70% డిస్కట్ అవుతుంది సార్. అంటే వెళ్ళిపోతారు వాళ్ళు, ఏదో సమ్ రీజన్స్, అది చిన్న చిన్నవి కనెక్టివిటీ లేకనే మీరు అన్నట్టుగా మెంటల్ గా Right. వాళ్ళ దగ్గర మనము ఎమోషనల్ గా కనెక్టివిటీ లేక వెళ్ళిపోతున్నాయి సార్. ఎస్ సార్, ఇప్పుడు మీరు మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని దాన్ని షేర్ చేశారు. ఐ అప్రిషియేట్ దట్. మన యొక్క అన్ని సెషన్స్ ఇలాగే ఉండాలి. నేనేదో చెప్తున్నట్టుగా మీరు కంప్లీట్ ఒక స్టూడెంట్ లాగా వింటున్నట్టుగా ఉండక, మీరేం చేయాలంటే మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఎ డైలాగ్. డైలాగ్ అంటే తెలుసా మీకు? డైలాగ్ అంటే మీనింగ్ తెలుసా? వాట్ ఈస్ డైలాగ్? డైలాగ్ అంటే ఏంటి? శశికళ గారు మీరు షేర్ చేయండి. డైలాగ్ అంటే ఏంటి? మాట హ్యాపీ మాట ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. డైలాగ్ అంటే ఏంటి? తెలీదు సార్. బాలకృష్ణ కొడతాడు కదా, అరే కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటాడు డైలాగ్. అది మనం డైలాగ్ అంటాం యాక్చువల్గా. డైలాగ్ అంటే ఏంటంటే డయా అంటే టూ. అంటే మీరు మాట్లాడి నేను మాట్లాడితే ఇసే డైలాగ్. నేనే మాట్లాడి మీరు వింటే అది మోనోలాగ్. మోనో అంటే సింగిల్. మోనోలాగ్ అంటే ఏంటంటే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు. బట్ దిస్ ఈస్ ఎ ప్యూర్లీ ట్రైనింగ్ బాస్. సేల్స్ ట్రైనింగ్ ఇది. ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే మీరు ఎక్కువ మాట్లాడితే మీరు ఎక్కువ నేర్చుకుంటారు, నేను మాట్లాడింది వింటే మీరు తక్కువ నేర్చుకుంటారు. దిస్ ఇస్ సేల్స్ ట్రైనింగ్. నేను ఇప్పుడు నన్ను చెప్పమంటే ఈరోజు 45 నిమిషాలు కాదు, 4 గంటలు కంటిన్యూ ఓన్లీ వాట్ అబౌట్ సేల్స్ అనే దాని మీద నేను చెప్పేస్తా. చెప్పిన తర్వాత రియల్ గా ఆలోచించండి, మీ బ్రెయిన్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది లోపల. 25% మళ్ళీ మీకు ఉంటుంది సార్. అవసరమై 25% ఉంటుంది సార్. ఇప్పుడు అది కూడా కష్టం. 100 లో 25 ఉంటుంది. 5% ఉంటుంది సార్. ఎందుకనంటే ఎస్ 5% సార్. ఎస్. అయితే మొన్న ఖుద్దూస్ గారికి ఆయనది చెప్పుల షాప్ అండి. ఖుద్దూస్ గారిది చెప్పుల షాప్. ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను ఒక విషయం ఆయనకు గుర్తు చేశాను. ఖుద్దూస్ గారు, మీరు ఒక కొత్త జత చెప్పులు కానీ కొత్త షూస్ కానీ మీ నాన్న తీసుకొచ్చినప్పుడు, మీరు చిన్నగా ఉన్నప్పుడు, ఒక 7th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్లో ఉన్నప్పుడు, కొత్త చెప్పులు మీ నాన్నని మీకు ఇప్పించేసి షాప్లోకి తీసుకెళ్ళి చెప్పులు ఇప్పించేసేసి ఆ బాక్స్ లో పెట్టేసి ప్యాక్ చేసుకొని ఇంటి వరకు తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత మీరేం చేశారు అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను సార్. అంటే ఆ బాక్స్ ఓపెన్ చేసి స్మెల్ చూసారా మీరు అని? చూశాను సార్ అని. అంటే ఎంత ఎమోషన్ ఫీల్ అయితే ఆ స్మెల్ ని చూస్తారు మీరు. కొత్త చెప్పుల స్మెల్ ఉంటుంది చూడండి. మీరు నేను అందరం చిన్నప్పుడు కూడా ఆ స్మెల్, బాక్స్ ఓపెన్ చేసి స్మెల్ చూసిన వాళ్ళమే. కొత్త బుక్ వస్తే ఆ స్మెల్ చూసిన వాళ్ళమే మనం. అవునా Yes, కదా? correct. మరి అవును సార్. ఈ ఎమోషన్ ని మీ కస్టమర్ కి మీరు ఇస్తున్నారా అని అడిగాను. నిజంగా ఇలాంటి ఎమోషన్ ని మీ కస్టమర్ కి ఇస్తే మీ షాప్ ముందు క్యూ ఉంటుంది 100%. కాబట్టి ఏంటంటే ఫస్ట్ సేల్స్ లో మొత్తం గేమ్ ప్లే చేసేదంతా కూడా ఎమోషన్.
ఇంకోటి లేదు, మీరు కస్టమర్తో కానీ ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయితే సేల్ 100% జరిగిపోతుంది. 100% సేల్ జరిగిపోతుంది. మీరు కస్టమర్తో 100% ఎమోషనల్గా కనెక్ట్ కావాలి. మీకు ఎంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది అనేది కస్టమర్కి అనవసరం అండి. మీకు ఎంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది అనేది కస్టమర్కి అనవసరం. కస్టమర్ దాన్ని పట్టించుకోడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే మీరు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఆయనకు ఎంత ఎమోషన్ని మీరు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు మీ ప్రొడక్ట్ గురించి, అంతే. మనం చిన్నప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ ప్రమోషన్ దాంట్లో రాశాను, కొంతమందికి మాట్లాడితే కూడా చెప్పాను. మనం నాన్నతో వెళ్ళి బయట కిరాణా షాప్కి వెళ్తే నాన్న కిరాణా సామాన్ ఏం కొంటుండో మనకు అనవసరం. మన చూపు మొత్తం మన బిస్కెట్ చాక్లెట్ల డబ్బాల పైన ఉంటుంది, ఆ బాటిల్స్ పైనే ఉంటుంది. మనం నాన్నని ఆయన ఇప్పియకుంటే బలవంతంగా అడుగుతాం, నాన్న చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. ఆయన చాక్లెట్ ఇప్పించిన తర్వాత దాన్ని రేపర్ తీసేసేసి మీరు నోట్లో పెట్టుకున్న ఫీలింగ్ ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. దాన్ని మీరు చిన్నప్పుడు ఎలా చేశారు, ఎంత ఫీల్ అయ్యారు? వర్ణనాతీతం సార్, వర్ణనాతీతం సార్ అది. ఎస్, ప్రతి కస్టమర్ కూడా ప్రొడక్ట్ కొన్నప్పుడు ఇదే ఫీలింగ్ తో ఉంటాడు. ఇప్పుడు శశికళ గారు ఉన్నారు మేడం, మీరు మీ ఫ్రెండ్కి ఒకసారి ఒక మంచి డ్రెస్ గురించి మీరు ఆమెకి చూపించారు. ఒక షాప్కి వెళ్ళి ఇక్కడ బాగా డ్రెస్ ఉందని చెప్పి, లేకుంటే నార్మల్గా ఒకరిని వెంట తీసుకెళ్ళిపోతారు. మిమ్మల్ని మీ ఫ్రెండ్ తీసుకెళ్తే ఆమెకు ఒక మంచి డ్రెస్ని మీరు సెలెక్ట్ చేసి ఇచ్చారు. అప్పుడు ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా? అవుతాం సార్. అప్పుడు మీరు సేల్స్ మ్యానే, మీరు ఆల్రెడీ సేల్స్ మ్యాన్. ఇక అంటే సేల్స్ అంటే నాకు సంబంధం లేదండి, నేను హోమ్ మేకర్ అండి, కానే కాదు. మీరు సేల్స్ మ్యాన్ అయిపోయారు. అంటే సేల్స్ అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో పెద్ద ఒక కొండను తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకున్నాము అనే ఫీల్ అవుతాం. ఇది రాంగ్. సేల్స్ అంటే వెరీ సింపుల్ థింగ్, ప్లేయింగ్ విత్ ఎమోషన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే సేల్స్ అంటే ఏంటంటే మీరు మీ ట్రస్ట్ని వాళ్ళకి మీ మీద ట్రస్ట్ని బిల్డప్ చేయడం, ఒక నమ్మకాన్ని వాళ్ళకి కల్పించడం. మేము మాట్లాడుకున్నప్పుడు సుబ్బారావు గారు, మేము నిన్న క్లాస్ జరగలేనప్పుడు మాట్లాడుకున్నప్పుడు నేను ఇదే చెప్పాను. మీరు ఒక షాప్లోకి వెళ్ళి మీరు ఒక ఓవెన్ చూస్తారు. ఓవెన్ చూసినప్పుడు ఇది ఎంత అండి అని అడుగుతారు, రేట్ గురించి దాని గురించి అడుగుతారు. అడిగితే ఆయన ఏదో విసుగ్గా సమాధానం చెప్పాడు, సార్ ఇది 9,000 రూపాయలు సార్ అన్నాడు అనుకోండి. లేదు గ్యారెంటీ ఉందా సార్, గ్యారెంటీ కంపెనీ వాడు ఇస్తారు సార్, మేము ఎందుకు ఇస్తాం సార్ అన్నాడు అనుకోండి. రెండో మాట. మూడో మాట మీరు అనరు, అడగరు, మీరు షాప్లోంచి బయటకు వచ్చేస్తారు. వేరే షాప్లోకి వెళ్ళిపోతాం. వేరే షాప్లోకి వెళ్ళిపోయి మీరు అంతకుముందు అక్కడ చూసిన ఓవెన్నే అతను చూపించాడు, సేమ్ కంపెనీ ఓవెన్ చూపించేస్తే నేను ఇది ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ పక్క దాంట్లో చూశానండి సార్, ది బెస్ట్ ఓవెన్ సార్, ఇంత మంచి ఓవెన్ మీకు అసలు దొరకదు సార్, ఇంకా నాది గ్యారెంటీ సార్, గత 15 సంవత్సరాల నుంచి మా షాప్ ఉంది ఇక్కడ, మేము ఇక్కడే ఉంటాం సార్, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే రండి సార్. నేను దాదాపుగా మనకి ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఈ ఓవెన్లు నేను ఎన్నో వందలు అమ్మాను సార్, ఇంతవరకు ఒక్కటి కూడా సర్వీస్కి రాలేదు సార్. అందుకే నేను దీన్ని సజెస్ట్ చేస్తున్నాను సార్, ఈ ఓవెన్ తీసుకెళ్ళండి, నాది గ్యారెంటీ. మీకు ఎందుకు సార్, నేను ఉన్నాను కదా, ఐఎమ్ హియర్ అన్నాడు అనుకోండి. సేమ్ కంపెనీ ఓవెన్ ఆయన చూపించిందే మీరు ఇక్కడ కొనేస్తారు. మరి తేడా ఎక్కడుంది? నోటి మాట సార్. మాట కాదు, అక్కడ నమ్మకం. ఆయన ఏం చేశాడంటే నమ్మకాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేశాడు, ఆయన మీద నమ్మకాన్ని సృష్టించాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆ నమ్మకంతోనే సేల్ అయిపోతుంది, నమ్మకంతో సేల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ
నార్మల్ గా మనం ఆడవాళ్ళతో వెళ్తే శారీ షోరూమ్కి వెళ్తే మనం అక్కడ ఉండం, పక్కన ఎక్కడో కూర్చొని ఉంటాం దూరంగా. వాళ్ళు వెళ్ళి వాళ్ళు షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళు సపోజ్ మనం మ్యారేజ్ షాపింగ్ అనుకుందాం. మ్యారేజ్ షాపింగ్ లో ఒక కోడలు, ఒక ఆడపడుచు, ఒక అత్తగారు ముగ్గురు కలిసి వెళ్ళారు. వాళ్ళ ఎవరు వాళ్ళ కూతురు షాపింగ్కో లేకుంటే ఇంకోటో లేకుంటే కోడలికి రెండో కొడుకు భార్యకో ఏదో షాపింగ్ చేద్దామని వెళ్ళారు. మీరు గమనించండి సార్, ఒకవేళ బెస్ట్ సేల్స్ మెన్ అయితే ఆయన ఏం చేస్తారంటే 2 నిమిషాలలో అందులో డిసైడింగ్ అథారిటీ ఎవరు అనేది కనిపెట్టేస్తారు. ఎవరు డిసైడ్ చేస్తారు ఇందులో అనేది కనిపెట్టేస్తారు. ఇది నేను కనిపెట్టేసి ఎక్స్పీరియన్స్ చేశాను సార్. చెప్పండి, చేశారా? నేను ఎక్స్పీరియన్స్ చేశారా? చేసిన ఎస్. మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడే సార్ నేను మా ఫ్యామిలీకి ఒక 10 మెంబర్స్, మా అత్తమ్మ వాళ్ళని, మా భార్యని వాళ్ళని తీసుకెళ్ళి నేను పక్కకు నిలబడిపోయాను. సార్ సేల్స్ సారీ కౌంటర్ సపరేట్ ఉంటుంది సార్, మనం పక్కకు కూర్చోవాలి. కూర్చున్న వెంబడి వాళ్ళు ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ వాళ్ళు మాట్లాడంతా వింటున్నాడు, వాళ్ళు అడిగిందంతా చూపిస్తున్నాడు. ఫైనల్ గా డెసిషన్ మేకర్ ఒకటి కనిపెట్టేసి వాళ్ళకి మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నాడు. ప్రతి ఐటమ్ వాళ్ళకే పిన్ చేస్తున్నాడు. 100%. ఆయన ఏం చేస్తాడంటే సపోజ్ ఆడపడిచి డిసైడింగ్ అథారిటీ అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ప్రతి మాటను, మేడం మీరు చెప్పండి మేడం, మీ వదిన గారికి చెప్పండి, ఇది ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంటుంది మేడం, వదిన గారి కలర్ కి చాలా మ్యాచ్ అవుతుంది మేడం, చెప్పండి మేడం అంటుంటారు. తీసుకునేది ఎవరు? ఇంటి కోడలు. ఆయన ఎవరిని అడుగుతున్నాడు? ఆడపడుచుని అడుగుతున్నాడు. కట్టుకునేది ఆమె కాదు. పోనీ డబ్బులు పే చేసి ఆమె ఆడపడచా? కాదు, అత్తగారు పే చేస్తారు డబ్బు, లేకుంటే బయట కూర్చున్న వాళ్ళ హస్బెండ్ పే చేస్తారు. కానీ ఆయన ఎవరిని అడుగుతున్నాడు? ఆడపడుచుని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆమె డిసైడింగ్ అథారిటీ కాబట్టి అక్కడ ఆయన ఒక ట్రస్ట్ బిల్డప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆడపడుచుకి ఎలా ఉంటది? కాలర్ అంటే ఇలా కాలర్ ఎగరేసి, ఎందుకంటే ఆయన గుర్తించాడు కదా ఆమెని. లేదు యాక్చువల్లీ ఒక చిన్న విషయం ఏంటంటే సార్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది, చెప్పండి. సారీ డిస్టర్బ్ చేస్తే. లేదు చెప్పండి, నేను చెప్పాను కదా ఇట్స్ డైలాగ్, మనం అందరం Actually నేర్చుకుందాం, ఏంటంటే నేను కూడా నేర్చుకుంటాను. ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సేల్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే డిసిషన్ మేకర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మా అత్తగారిని ఆమె మైనస్ పాయింట్ పట్టినాం అంటే ఈమెనే డిసిషన్ మేకర్ అని క్యాచ్ చేసిండు. ఏదైనా సరే అంటే చాలా రెస్పెక్టివ్ గా ఆమెకు ఎక్కడ దొరకని రెస్పెక్ట్ ఇస్తూ, ఎవ్వరు మేము కూడా ఇన్ని రోజులు ఇయని రెస్పెక్ట్ ఇస్తూ ఆమె కీ పాయింట్ అంటే ఏదైనా సరే ఆమె దగ్గరనే డిస్కషన్ చేస్తున్నా, అంటే ఆమెను హైలైట్ చేస్తూ ఆమెకు రెస్పెక్ట్ ఇస్తూ ఓన్లీ ఆ 10 మందిలో మేడం హైలైట్ చేసి అక్కడ తొందరగా అయిపోయింది సేల్. హైలైట్ చేస్తూ వాళ్ళకి వాడి షాప్ ని బట్టి వాటర్ బాటిల్ ఇవ్వడము, అంటే కాఫీ తాగుతారా మేడం అనడం, లేదంటే కూల్ డ్రింక్ తెప్పించమంటారా, సేల్స్ టెక్నిక్స్ అవన్నీ. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను సార్ లైవ్ లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హైదరాబాద్ లోనే. ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఏంటండి, సేల్స్ అంటే ఎమోషనల్ గా కనెక్ట్ కావాలి. ఫస్ట్ మీరు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదంటే సేల్ కానే కాదు. 100% రాసుకోండి. ఇప్పుడు మనకి భిక్షపతి గారు చెప్పారు ఏంటంటే, మనకు ఒక 10 మంది వస్తే మాకు 3 మెంబర్స్ ఆర్ 2 మెంబర్స్ కనెక్ట్ అవుతున్నారు, రిమైనింగ్ వాళ్ళు రిటర్న్ పోతున్నారు, వాళ్ళు తీసుకోవట్లేదు అని అన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. మీరు నిజంగానే చెప్పండి భిక్షపతి గారు, వాళ్ళకి నిజంగా అవసరం లేదనుకోండి, వాళ్ళు మీ ఆఫీస్ వరకు హోమ్ లోన్ కొరకు ఎందుకు వస్తారు? వాళ్ళు ఇచ్చా వాళ్ళకి. అవును సార్, అలా ఏముండదు, అవసరమే సార్, కానీ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అవ్వడం వల్ల. మిస్కమ్యూనికేషన్ కాదు, అంటే వాళ్ళతో మీరు ఎమోషనల్ గా కనెక్ట్ కావట్లేదు. అదే సార్, అంటే ఇప్పుడు మీరు నాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అంటే భిక్షపతి గారు వెంకట్రావుతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. వెంకట్రావుతో ఎలాగైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో అలాగే సేమ్ పాలసీ చారి గారికి వాడారనుకోండి, మీరు చారి గారు కనెక్ట్ కాదు. ఎందుకంటే వెంకట్రావు యొక్క ఎమోషన్స్, వెంకట్రావు యొక్క బిహేవియర్, వెంకట్రావు యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్, చారి గారి యొక్క యాటిట్యూడ్, ఆయన ఎమోషన్స్, ఆయన బిహేవియర్ డిఫరెంట్. సేల్స్ ఎందుకు టఫ్ అవుతుందంటే వీఆర్ డీలింగ్ విత్ పీపుల్, హ్యూమన్స్, నాట్ మెషిన్స్. సపోజ్ మిషన్ అనుకోండి, మనం ఫ్యాన్ అది రెగ్యులేటర్ని 1 మీద పెడితే 1లో తిరుగుతుంది, 5 మీద పెడితే 5లో తిరుగుతుంది. అది ఇంట్లో ఎవరు తిప్పినా అలాగే తిరుగుతుంది.
ఎవరు వచ్చి 5లో పెడితే 5లోనే తిరుగుతుంది. దానికి ఒక్క 5 పెడితే 5 తిరగాలని తెలిసి తిరిగేస్తుంది. కానీ మనుషులు అలా కాదు, డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, ఒకరికి ఇంకొకరికి డిఫరెంట్గా. కాబట్టే సేల్స్ టఫ్ అవుతుంది. సేల్స్ అనేది చాలా ప్రాబ్లమెటిక్ ప్రొఫెషను, చాలా తలనొప్పి, దీంట్లో చాలా జంజాటాలు ఉంటాయి, చాలా రిజెక్షన్స్ ఉంటాయి అని అందరు కూడా అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే ఒకటి మర్చిపోతారు. ఏంటంటే వాళ్ళు ప్రొడక్ట్ని పట్టుకొని ఎదురుగున్న మనిషిని మర్చిపోతారు. ప్రొడక్ట్ని క్యాచ్ చేస్తారు, వాళ్ళు ప్రొడక్ట్ని పట్టుకుంటారు. ఇప్పుడు కుద్దూస్ గారి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, నేను వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ షూస్ ఏది ఉందో నా రేట్ని బట్టి ఏ రేంజ్, ఫస్ట్ కుద్దూస్ గారు అడిగేది ఏంటంటే ఏ సైజు ఎవరికి కావాలంటాడు. 4 వెళ్ళాం, లేకుంటే 2 వెళ్ళాం అనుకోండి, ఎవరికి కావాలి అంటారు. అంటే నాకు కావాలంటే సైజ్ ఎంత అంటే 9 నెంబర్ అని చెప్తాను. అప్పుడు సెకండ్ క్వశ్చన్ కుద్దూస్ గారి దగ్గర నుంచి ఏమొస్తుంది అంటే ఏ రేంజ్లో కావాలి అంటే. అంటే నేను చెప్పాను అనుకోండి, సపోజ్ నాకు ఒక 2500 నుంచి 3000 మధ్యలో చూపించండి అంటే ఈయన ఏం చేస్తారంటే 2500 నుంచి 3000 మధ్యలో షూస్ అన్ని తీసుకొచ్చి, రకరకాల షూస్ తీసుకొచ్చేసేసి అన్ని నాకు చూపించి ఇది సార్, ఇది సార్, ఇది ఈ రేటు, ఇది ఈ రేటు, ఇది ఈ రేటు, ఇది ఈ రేటు అని చెప్తా ఉంటాడు. కానీ నాకు కావాల్సింది రేంజో లేకుంటే షూ కాదు, గుర్తుంచుకోండి. నాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కుద్దూస్ గారు నాకు ఎమోషనల్గా కనెక్ట్ కావాలి. ఎమోషనల్గా మీకు కనెక్ట్ కాలేదు అనడానికి రీజన్ మీకు ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, లేకుంటే మీకు ఇప్పుడే దాన్ని చూపిస్తాను రిజల్ట్. ఏంటంటే మీకు ఎవరైనా సరే ఎమోషనల్గా కనెక్ట్ కాలేదనుకోండి, మనం కుద్దూస్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కుద్దూస్ గారి గురించి చెప్తాను. ఎమోషనల్గా ఎప్పుడైతే కనెక్ట్ కాలేదో అప్పుడు బేరం ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మీరు 1000 రూపీస్ అని చెప్పారనుకోండి ఒక షూని, వాళ్ళు ఏం చేస్తారంటే 200 రూపీస్కి వస్తుందా అంటారు. వాళ్ళు ఎక్కువగా బేరం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళు కనెక్ట్ కాలేదని అర్థం. ఎమోషనల్గా ఒకవేళ ఎమోషనల్గా కనెక్ట్ అయితే వాళ్ళు మీ మీద నమ్మకాన్ని పెంచేసుకుంటారు. అప్పుడు ఏమంటారంటే 1000 రూపీస్ అంటే చెప్పండి సార్ ఫైనల్ ఎంత వస్తుంది ఒక మాట చెప్పండి అంటే, సార్ ఇది 700 కన్నా తగ్గ, సరిగా మీ గురించి నేను 700 ఇస్తాను సార్, ఇంకా వేరే వాళ్ళకైతే ఆ రేటు కూడా ఇవ్వను, కానీ ఇంకా నాకు వచ్చిన ప్రైస్ మీద నేను 10-20 రూపీస్ వేసుకొని ఇచ్చేస్తున్నాను సార్ మీకంటే 700కి వాళ్ళు కొనేస్తారు. ఎప్పుడైతే మీరు 1000 రూపీస్ చెప్పినప్పుడు వాళ్ళు 200 అడుగుతారో మీరు ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ కాలేదని అర్థం. అంటే మీ మీద ట్రస్ట్ వాళ్ళకి బిల్డ్ కాలేదు. ఎందుకు అంటే ఒకసారి నాకు ఇలాగ సేల్స్ అండ్ మార్కెటింగ్ సెషన్ ఇస్తున్నప్పుడు ఒకతను వరంగల్ మొబైల్ షాప్ అతను అందులో ఉన్నాడు, టీటీడబ్ల్యూఎస్. ఆయన నాకు అడిగినాడు ఏంటంటే, సార్ నాకు ఇచ్చిన కస్టమర్లు ఇలాగే 10 మంది వస్తే 8 మంది 7 రిటర్న్ వెళ్ళిపోతున్నారు సార్, 2-3 తీసుకుంటున్నారు, నేను ఎంత చెప్పినా వాళ్ళు దాన్ని అంటే కొనట్లేదు సార్ నా దగ్గర అని. అంటే ఇప్పుడు నార్మల్గా మనం మొబైల్ షాప్లోకి వెళ్ళామనుకోండి, మొబైల్ షాప్లో వెళ్ళగానే మొబైల్ కావాలి అనగానే సార్ ఏ రేంజ్లో కావాలి, ఇదే క్వశ్చన్ వస్తుంది. ఏమంటారు చారి గారు? అలాగే రాజు గారు చెప్పండి, ఇదే క్వశ్చన్ వస్తుంది. చారి గారు చెప్పండి. ఎస్ సార్, కరెక్ట్. మీరు మొబైల్ షాప్కి వెళ్ళగానే ఏ రేంజ్లో కావాలి అనే క్వశ్చన్ వస్తుంది. రేంజ్ ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. మీరు స్పీకర్లో పెడుతున్నట్టున్నారు, అందుకే డిస్టర్బెన్స్ వస్తుంది. అది మ్యూట్ చేసేది. చారి గారు మీకు ఇదే క్వశ్చన్ వస్తుంది కదా, మొబైల్ షాప్కి వెళ్ళగానే రేంజ్ ఏ రేంజ్లో కావాలి అంటాడు కదా విఎన్ చారి గారు. ఎస్ సార్. అంటే మనకి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏ రేంజ్లో కావాలి సార్ అనుకుంటారు. అవును సార్, అవును. కానీ మొబైల్ షాప్ ఓనరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంతకు ముందు ఏది వాడుతున్నారు సార్ అని అడగాలి. ఏ రేంజ్ వదిలేసేయండి, ఇంతకు ముందు మీరు ఏ మొబైల్ వాడుతున్నారు సార్ అని అడగాలి.
సపోజ్ సార్ నేను నోకియా వాడుతున్నాను, లేదంటే నేను రియల్మీ వాడుతున్నాను అంటే, సార్ మీరు దాంట్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశారు? సెకండ్ క్వశ్చన్. ఆ మొబైల్ వాడుతున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్? ఎందుకంటే మీరు మొబైల్ మీరు మారుస్తున్నారు. మీరు వచ్చేసేసి ఇంతకుముందు నేను రియల్మీ వాడాను, ఇప్పుడు కూడా రియల్మీ కావాలనుకుంటే ఆల్రెడీ మీరు రియల్మీ 3 ప్రోనా, 5 ప్రోనా, 6 ప్రోనా, 7 ప్రోనా మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా వచ్చేసి ఏం చేస్తారంటే నాకు రియల్మీ 7 ప్రో చూపించండి అంటారు. అంటే మీరు ఆల్రెడీ దాని గురించి ఎంక్వైరీ చేసి సెలెక్ట్ చేసి మీరు ఆ బ్రాండ్ ట్రస్ట్ చేసేసి మీరు వచ్చేసి ఆ బ్రాండ్ని అడుగుతున్నారు. అప్పుడు ఇంకా మొబైల్ షాప్ ఓనర్ అడగాల్సిన అవసరం లేదు, ఇంకా ఏం వాడుతున్నారు, ఏం కావాలా. కానీ మీరు ఊరికి వెళ్ళి నాకు ఒక మొబైల్ చూపించండి అంటే రేంజ్ అస్సలు కూడా మొబైల్ ఓనర్ అడగదు. ఇంతకుముందు ఏది వాడుతున్నారు, సెకండ్ క్వశ్చన్ దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అంతే. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను వెళ్తే సార్ ఇది కెమెరా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్ అన్నాడు ఒకసారి సార్ కెమెరా మాత్రం ఎక్సలెంట్ సార్ అంటే, నేను చెప్పాను కెమెరా కావాలనుకుంటే నేను కెమెరానే కొనుక్కుంటాను కదా, మొబైల్ ఫోన్ ఎందుకు నాకు ఒకవేళ కెమెరా కావాలనుకుంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంది ఇంట్లో, అదే వాడుకుంటాను. మొబైల్ ఫోన్ ఎందుకు నాకు? నేను మొబైల్ ఫోన్ కెమెరా గురించి కొనను. ఇప్పుడు మీరు ఎంత మంచి కెమెరాతో మొబైల్ ఫోన్లో మీరు ఫోటోలు తీయండి, దాని మ్యాక్సిమం దాని ప్రింట్అవుట్ ఎంత వస్తుంది? పోస్ట్ కార్డ్ సైజే వస్తుంది, దానిపైన రాదు మీకు ప్రింట్. అంతకన్నా పెద్ద చేస్తే బ్లర్ అయిపోతుంది. అది ఎంత మంచి కెమెరాతో చూసినా సరే, ఎంత మంచి 48 మెగాపిక్సెల్ కావచ్చు, 100 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పినా కానీ అంతే వస్తుంది. మొబైల్ రేంజ్ అట్లాగే ఉంటుంది. కాబట్టి ఫోటోలు తీయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెమెరా కొంటారు. అంటే నాకు కెమెరా అంటే ఇష్టం లేదు. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారికి కెమెరా అంటే ఇష్టం, మొబైల్లో కెమెరా అంటే ఇష్టం. ఆయన కెమెరాకి అట్రాక్ట్ అవుతాడు, నేను కెమెరాకి అట్రాక్ట్ కాను. కాబట్టి మొబైల్ షాప్ ఓనర్ కెమెరా గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చెప్పాలంటే, సార్ మీరు ఇంతకుముందు ఏ కెమెరా ఏం వాడుతున్నారు, ఏ ఫోన్ వాడుతున్నారు, దాంట్లో ప్రాబ్లం ఏమొచ్చింది, సరే ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ ఫోన్ తీసుకోండి సార్, బాగుంటుంది, ఈ రేంజ్ తీసుకోండి సార్ అన్నారు. అప్పుడు ఏమైతుందంటే మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం. ఎందుకు కనెక్ట్ అవుతాం చెప్పండి సుబాని గారు? మొబైల్ షాప్ ఓనర్కి మనం కనెక్ట్ అయ్యాం. ఎందుకు కనెక్ట్ అయ్యాం? యాక్చువల్లీ మన ప్రీవియస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఆల్రెడీ ఎంక్వైరీ చేశాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏది సెట్ అవుతుంది అనేది ప్రపోజ్ చేయగలం అనమాట. కరెక్ట్. అంటే ఏంటంటే మన ప్రాబ్లమ్ని ఆయన ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ క్రియేట్ చేస్తారు. సార్ అంటే ఏంటంటే సేల్స్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ సేల్స్, ఇట్స్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక సేల్ జరిగిందంటే ఒక ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ వచ్చిందని అర్థం. ఆ సొల్యూషన్ వస్తేనే మీరు కొంటారు, లేకుంటే కొనరు. ఇది సింపుల్. సేల్స్ అంటే ఎమోషనల్ కనెక్టివిటీ, సేల్స్ అంటే ట్రస్ట్ బిల్డప్, సేల్స్ అంటే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ సీజన్లో వెళ్ళి ఆయన ఒక గొడుగు వెళ్ళి ఒక షాప్లోకి వెళ్ళి నాకు ఒక మంచి గొడుగు చూపించండి అన్నారు. కొన్నారా సార్ గొడుగు ఈ మధ్యలో? రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. కొన్నా సార్, ఈ మధ్యలో ఉండలేదు, కొన్నా గొడుగు అయితే. ఎందుకు కొన్నారు? ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు కొన్నారు? ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి గొడుగు కొంటాం. రైనీ సీజన్ అయితే గొడుగు ఎందుకు కొనాలి? అందరు ఫ్యాషన్ గా పట్టుకుంటారు కాబట్టి మనం కూడా ఫ్యాషన్ గా పట్టుకొని తిరగడానికి. గొడుగు అంటే రైనీ సీజన్ కాబట్టి, అంటే మనం రెయిన్ లో తడవకుండా ఉండాలంటే గొడుగు అవసరం కాబట్టి కొంటాం. అంటే రెయిన్ లో తడుస్తారనే ప్రాబ్లం మీకుంది, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ గొడుగు. కరెక్ట్. అంటే మీరు ఏ వస్తువు కొన్నా కానీ మీకు ఒక ప్రాబ్లం కి అది సొల్యూషన్ అయ్యే ఉంటది ఖచ్చితంగా, లేకుంటే అది కొనరు. అంటే ఇప్పుడు మీరు సేల్స్ మెన్ గా మీరు ఏం చేయాలి? ఎవరైనా కస్టమర్ మీ దగ్గరికి వచ్చారు, అప్పుడు ఫస్ట్ ఆయన ఏం అడగాలి? మీరు ఆయన ప్రాబ్లంనే అడగాలి. ఆయన ప్రాబ్లంనే అడగాలి. సపోజ్ ఆయన వచ్చేసేసి గొడుగు అన్నాడు అనుకోండి, మీ షాప్ ఉంది మీకు,
నాకు ఒక గొడుగు ఇవ్వండి అన్నారు. అంటే సార్ ఇది 100 రూపాయలు సార్, ఇది 250 రూపాయలు సార్, ఇది 300 రూపాయలు సార్. కాదు సార్, మీరు గొడుగు దేని గురించి అని అడుగుతున్నారు. అంటే వర్షంలో తడవకుండా ఉంది. కరెక్టే సార్. మీరు ఒక గొడుగు మీరు సింగిల్ గా వాడతారా, ఇద్దరు వాడతారా, ముగ్గురు వాడతారా? ఒకటే సార్. లేదు సార్, మా అబ్బాయిని నేను స్కూల్ కు డ్రాప్ చేయాలి అంటే అప్పుడు ఏంటంటే ఈయన తడవకుండా ఉండాలి, వాళ్ళ అబ్బాయి తడవకుండా ఉండాలి. అప్పుడు మీరు చిన్న గొడుగు ఇస్తే సరిపోదు, పెద్ద గొడుగు. అంటే ఆయన ప్రాబ్లం ని మీరు తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలి? ఫస్ట్ ప్రాబ్లం తెలుసుకోవాలి, అంటే వాళ్ళ పర్పస్ తెలుసు. క్వశ్చన్ చేయాలి. పర్పస్ ఎలా తెలుస్తుంది? మీరు క్వశ్చన్ చేస్తే తెలుస్తుంది. అంటే వాళ్ళ తెలుసుకోవాలి సార్. ఏంటండి? వాళ్ళ నీడ్స్ ఏముంది అనేది కనుక్కోవాలి సార్ ఫస్ట్. నీడ్ ఏముంది? ఇప్పుడు గొడుగు అనేది మీరు దాన్ని మ్యూట్ చేయండి సార్. గొడుగు అనేది ఇప్పుడు సపోజ్ నాకు వర్షంలో తడుస్తున్నాను, గొడుగు కావాలి. నేను తడవకుండా ఒక గొడుగు తీసుకున్నాను. గోవర్ధన్ రెడ్డి గారి షాప్ ఉంది, నేను వెళ్ళాను. సార్ నాకు ఒక గొడుగు కావాలంటే, సరే సార్ ఇది 100 రూపాయలు, ఇది 250 రూపాయలు, ఇది 300 రూపాయలు, ఇది 150 రూపాయలు, 150 రూపాయలు అని చెప్పారు ఆయన. నా దగ్గర ఏదో నాకు తోచింది, నేను 150 రూపాయలు ఒక గొడుగు తీసుకొని వెళ్ళిపోయాను. మా ఆవిడ ఇంటికి వెళ్ళగానే గొడుగు కొన్నారా, కొత్తగా కనపడుతుంది అంటే అవును గొడుగు కొన్నానంటే ఎంత తీసుకున్నారు? 150 రూపాయలు. ఇంత చిన్న గొడుగు తీసుకొచ్చుకొని ఏం చేస్తారు? రేపు పొద్దున మీరు అమ్మాయిని కాలేజీకి డ్రాప్ చేయాలంటే ఎలా తీసుకెళ్తారని. అంటే ఈ టెక్నికాలిటీస్ నాకు తెలియదు. అంటే కస్టమర్స్ చాలా సార్లు వాళ్ళు దాని గురించి తెలుసుకొని ఉండరు, వాళ్ళకి అది తెలియదు. కాబట్టి ఏంటంటే మీకు ఆ ప్రోడక్ట్ గురించి ఐడియా ఉంది, మీరు సేల్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి పూర్తి ఐడియా మీకు ఉంది కాబట్టి కస్టమర్ని క్వశ్చన్ చేసి ఆయనకి ఏం కావాలి, ఏంటిది, ఎలా కావాలి, ఎలా అయితే ఆయనకు బాగుంటుందని సజెస్ట్ చేయాల్సింది మీరు సజెస్ట్ చేయాలి. అప్పుడు ఏమైతుందంటే కస్టమర్ మీతో కనెక్ట్ అయిపోతాడు. నేను అన్నాను అనుకోండి 150 రూపాయలు నాకు ఒక గొడుగు ఇవ్వండి అంటే గోవర్ధన్ రెడ్డి గారు సడన్ గా టపక్కన తీసేసి దాన్ని ప్యాక్ చేసి సార్ తీసుకోండి సార్ 150 రూపాయలు కానీ ఆయన ఇచ్చేసాడు అనుకోండి. ఇంకొకసారి నాకు గొడుగు కావాలన్నా, లేకుంటే ఆయన దగ్గర రెయిన్ కోట్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, హెల్మెట్ ఉంది, అవన్నీ ఉన్నాయి, అందులో ఏ ఐటెం కావాలన్నా కానీ నేను గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. నేను నాకు ఎదురుగా ఏ షాప్ కనపడితే దాంట్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు రెడ్డి గారు నాతో కనెక్ట్ కాలేదు. రెడ్డి గారు ఒకవేళ నాతో కనెక్ట్ అయితే నేను మళ్ళీ రెడ్డి గారి షాప్ వెతుక్కుంటూ వెళ్తాను నాకు ఏదైనా కావాలంటే. కొన్నిసార్లు చూసారా మీరు, ఒక్కసారి మనం షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళిన తర్వాత సార్ నాకు ఇది కావాలని ఒక ఐటెం గురించి అడిగామనుకోండి, ఆ షాప్ ఓనర్ ఏం చెప్తాడంటే సారీ సార్ అది మా దగ్గర దొరకదు అంటాడు. అప్పుడు మనం ఏమడుగుతాం చెప్పండి? సార్ ఎక్కడ దొరుకుతుందో కాస్త మీరు సజెస్ట్ చేస్తారా అని అడుగు. ఎందుకు అడుగుతున్నారు ఆయన్ని? ఆయన దగ్గర లేదని ఆల్రెడీ చెప్పాడుగా. ఆయన ఎందుకు అడుగుతున్నారు మీరు? కనెక్ట్ అయ్యాం సార్. కనెక్ట్ అయ్యా కాబట్టి ఆయన సజెషన్ బట్టి ఆయన చెప్పిన షాప్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఫలానా ఈయన పంపించారు, చారి గారు పంపించారని, లేకుంటే రాజు గారు పంపించారని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇది కావాలండి అంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ షాపు ఓనర్ ఎవరైతే కొత్త షాపులోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తున్నామో ఆ కొత్త షాపు ఓనర్ మీద కూడా మనకి ఇప్పుడు పాత షాపు ఓనర్ మీద ఉన్న సేమ్ ట్రస్ట్ అక్కడ బిల్డ్ అయిపోతుంది మనం. ఎందుకంటే ఈయన సజెస్ట్ చేశాడు కదా అక్కడ. నిజానికి ఈయన అమ్మట్లేదు దాన్ని. అంటే చూసారా ట్రస్ట్ అనేది ఎంత బలవంతంగా పనిచేస్తుంది. చాలా ఇది మనం కస్టమర్తో మనం బిల్డప్ చేస్తున్నామా? ఒక్కసారి ఆ నమ్మకాన్ని మనం కస్టమర్ దగ్గర బిల్డప్ చేస్తే కస్టమర్ మీతో లైఫ్ లాంగ్ ఉంటాడు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం మనకు ఉంది. మనం కస్టమర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకాన్ని ఆ కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు కస్టమర్ దాన్ని కొంటాడు. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు షాప్ చూడండి, మనం వెళ్ళినప్పుడు మనం ఒక ఐటెం గురించి అడిగితే ఆయన ఐటెం తీసి ముందు పెట్టాడు అనుకోండి, ముందు పెడితే
సార్ ఇది మరి దీని గ్యారంటీ ఏంటి సార్ అన్నాడు అని మనకి సర్వీస్ ఎలా ఉంటుంది అని అడిగామనుకోండి, ఏమో సార్ మాకు తెలియదు సార్, అవన్నీ మాకేం తెలుస్తాయి సార్ అన్నాడు అనుకోండి, మీరు 100% ఆయన దగ్గర కొనరు, బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ప్రోడక్ట్ ఇస్తున్నాడు కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు ఆ ప్రోడక్ట్ని? అంటే ఆయన ఆ ట్రస్ట్ ని బిల్డప్ చేసుకోలేకపోతుంది. కాబట్టి ఎక్కడ ట్రస్ట్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే సేల్స్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ పైన మనకున్న నమ్మకాన్ని మనం కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయడం. కాబట్టి సేల్స్ అంటే ఎమోషనల్ కనెక్టివిటీ, సేల్స్ అంటే ట్రస్ట్ బిల్డప్, సేల్స్ అంటే మన నమ్మకాన్ని ఆయనకు ట్రాన్స్ఫర్ చేయడం, సేల్స్ అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్, మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా వాళ్ళకి మనము ఒక ప్రొడక్ట్ని అమ్ముతున్నామని కాకుండా వాళ్ళకి ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నామనే దిశ నుంచి మీరు వెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఫిజికల్గా ఒక ప్రొడక్ట్ అమ్మడం అంటే ఫిజికల్గా అమ్మడం కాదు, అది మెంటల్లీ ఏంటంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం. అంటే వాళ్ళ ప్రాబ్లంకి మనం ఒక పరిష్కారాన్ని చూపించడం. ఇప్పుడు మనకి ఒక రకంగా బాగా భయం వేసింది చిన్నప్పుడు, మనం పరిగెత్తుకొని వెళ్ళిపోతాం మన మదర్ దగ్గరికి, గట్టిగా వాటేసుకుంటాం మదర్ని. అప్పుడు మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? మదరే. మదర్ దగ్గర ఉంటే మనం సేఫ్గా ఉన్నామని. ఈ ఫీలింగ్ని మీరు కస్టమర్కి ఇస్తున్నారు. మై క్వశ్చన్, ఒకవేళ ఎస్ సార్, నేను సేమ్ ఫీలింగ్ని మదర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే మనం ఒక రకమైన సేఫ్ ఫీల్ అయ్యామో అలాంటి ఫీలింగ్ని నేను నా కస్టమర్కి ఇస్తున్నానంటే యు ఆర్ ద బెస్ట్ సేల్స్ పర్సన్. సేల్స్ అనగానే ప్రోడక్ట్ అమ్మడము, దాని ప్రైసింగ్ నెగోషియేషను, అన్నీ వాటి గురించి అన్ని ఆలోచించి అసలైన ఎసెన్స్ మనం మర్చిపోతున్నాం. అవునా కాదు? ఇప్పుడు మీరు హోటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షెఫ్లు ఉంటారు, మీకు వాళ్ళు ట్రైన్డ్ ఉంటారు వాళ్ళు, అవునా కాదా? హోటల్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, లేదంటే గ్రాడ్యుయేషన్ చేస్తారు, దాంట్లో కోర్సులన్నీ చేసి దాంట్లో బెస్ట్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ వాళ్ళు చెఫ్గా జాయిన్ అవుతారు, వాళ్ళు చేస్తారు. కంటిన్యూ మీరు ఒక 10 రోజులు అదే హోటల్లో భోజనం చేయాలంటే ఫస్ట్ రోజు తిన్నదానికి మీరు 10వ రోజు తిన్నదానికి మీ సాటిస్ఫాక్షన్లో తేడా ఉంటుందా ఉండదు? అల్కా ఇప్పడం కాదు, మీరు చెప్పండి, సుబ్బారావు గారు చెప్పండి. ఉంటుంది సార్, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఫస్ట్ రోజు సేమ్ ఏ సాటిస్ఫాక్షన్ ఉందో లాస్ట్ డే రోజు కూడా 10th డే రోజు కూడా అదే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? తగ్గుతుందా? తగ్గుతుంది సార్, డే టు డే తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన ఇన్నర్ ఫీలింగ్, మన ఇన్నర్ ఫీలింగ్. నెల రోజులు మీరు ఇక్కడే ఉండాలని బలవంతంగా మీకు అక్కడే తినిపించాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఆటోమేటిక్ గా విరక్తి అంటారు చూసారా, ఇదే రెసిపీ రోజు ఇదే మసాలాలు ఇదే ఫ్రై ఇదే వేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే 11వ రోజు 12వ రోజు మీరు ఏం చేస్తారు తెలుసా? నైట్ డిన్నర్ స్కిప్ చేసేస్తారు. నాకు ఆకలేట్లేదు, నేను తిననంటారు, నీళ్ళు తాగి పడుకుంటా. మరి పెళ్ళైనప్పటి నుంచి, ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్ళైనప్పటి నుంచి 35 సంవత్సరాల నుంచి తింటున్నాను కదండి, నాకు బోర్ రావట్లేదు. తేడా ఎక్కడుంది? వాళ్ళు ఇంకా బెస్ట్ చెఫ్, వాళ్ళు ట్రైన్డ్ చెఫ్ వాళ్ళు. నా వైఫ్ ట్రైన్డ్ కాదు. కనెక్టివిటీ, ఎమోషన్ సార్, ఎమోషన్ మిక్స్ అయి ఉంది. ఒకరోజు
కర్రీ చేయలేకపోయినా ఏదో ఒక చట్నీ వేసేసినా కూడా తినేసి వెళ్ళిపోతాం ఆ రోజు. తినేసి వెళ్ళిపోతాం. వన్ వే ఆఫ్ అంటే కాంప్రమైజింగ్ సార్. ఏంటండి? వన్ వే ఆఫ్ కాంప్రమైజ్ కాంప్రమైజింగ్. అనవచ్చు, బట్ ఏంటంటే ఆ మీరు అన్నట్టు సార్ అన్నట్టు ఎమోషన్ అంతే. సరే ఈ రోజు ఏదో చేయలేకపోయింది, ఒంట్లో బాగోలేదు అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాం మనం. అందుకే ఖచ్చితంగా గుర్తుంచుకోండి సార్, కస్టమర్ మీ దగ్గరికి ప్రొడక్ట్ గురించి రావట్లేదు, ఫస్ట్ మైండ్ లోంచి తీసేయండి. కస్టమర్ మీ దగ్గరికి ప్రొడక్ట్ గురించి రావట్లేదు. ప్రొడక్ట్ ఆయనకి మార్కెట్లో 100 షాపుల్లో దొరుకుతుంది. మీ దగ్గరికి కస్టమర్ వస్తున్నారంటే ప్రొడక్ట్ గురించి కాదు, మీ మీద నమ్మకంతో వస్తున్నారు. ఎందుకంటే మీరు ఆ ట్రస్ట్ ని బిల్డప్ చేశారు. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏదైతే ఆ ప్రొడక్ట్ మీద నమ్మకం ఉందో అది మీ కస్టమర్ కి ట్రాన్స్ఫర్ చేశారు. కస్టమర్ అప్పుడు ఆటోమేటిక్ గా మీ మీద నమ్మకాన్ని పెంచుకున్నాడు, కాబట్టి మీ దగ్గరికి ఆ నమ్మకంతో వస్తున్నారు. ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల 10 కిరాణా షాప్స్ ఉంటాయి, కానీ మనం ఒకటే షాప్కి వెళ్తాం. ఆ 10 షాపుల్లో అమ్మే ప్రోడక్ట్ సేమ్, ఎందుకంటే మనం వెళ్ళే కిరాణా షాప్ ఓనరు ఆయన ఏం తయారు చేయట్లేదు అక్కడ. సపోజ్ మనం లిరిల్ సోప్ వాడుతున్నామంటే ఆయన లిరిల్ సోప్ ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి తెచ్చుకుంటాడో ఆ చుట్టుపక్కల 9 షాపుల వాళ్ళు కూడా అదే డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకొస్తారు. ఈయన దగ్గర సపోజ్ ఆ లిరిల్ సోప్ 50 రూపాయలు అంటే వాళ్ళ దగ్గర కూడా 50 రూపాయలే ఉంటుంది, కానీ మనం ఈయన దగ్గరికి వెళ్తాం. కాబట్టి కస్టమర్ ప్రొడక్ట్ గురించి మన దగ్గరికి రావట్లేదు, మన మీద నమ్మకంతో వస్తున్నాడు. అందుకే మనం ఫస్ట్ కస్టమర్ కి మనం బిల్డప్ చేయాల్సింది ట్రస్ట్. ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ట్రస్ట్ బిల్డప్ చేయాలి. సేల్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రొడక్ట్ ని బలవంతంగా అంటగట్టడం. చాలా సార్లు ఏమవుతుందంటే మనకి ఎవరో వచ్చి లేకుంటే కాల్ చేసి ఇంటికి వచ్చి, సార్ ఇది చూడండి సార్ అంటే, ఇప్పుడు టైం లేదు అంటే, లేదు సార్ మీరు చూడండి సార్, మీరు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, మీరు ఒక్క 10 నిమిషాలు మా మాట వినండి సార్ అంటే, ఎందుకు వినాలి? మీరు ఫస్ట్ ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఆయన మీద ట్రస్ట్ లేదు. ఇప్పుడు ఫస్ట్ నేను సోయిన్స్ ప్రొడక్ట్ గురించి వచ్చాను, నేను ప్రొడక్ట్ సేల్స్ పర్సన్ని నేను అని ఆయన అన్నాడు అనుకోండి, అక్కడే మనకి 50% ట్రస్ట్ పోయింది ఆయన మీద. ఎందుకంటే సేల్స్ పర్సన్ అనేప్పటికీ, సార్ ఇది నేను సేల్ చేయడానికి వచ్చానంటే, కరెక్టే, సేల్ చేస్తే నీకు ఏమొస్తుంది? కమిషన్ వస్తుంది, లేదా నీకు శాలరీ వస్తుంది. నీ కమిషన్ కొరకు, నీ శాలరీ కొరకు నేను ఎందుకు కొనాలి? నేను ఎందుకు కొనాలి కానీ అసలు మీ దగ్గర? ఈ క్వశ్చన్ ఒక్కసారి కస్టమర్ మైండ్లోకి వచ్చేస్తే కస్టమర్ ఆయన దగ్గర కొనడు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ కస్టమర్ దగ్గరికి వెళ్తే మీరు ఒక కన్సల్టెంట్ లాగానే ఉండాలి. ఇప్పుడు సుబాని గారు ఉన్నారు, సుబాని గారు మీరు ఏం చేస్తారు? మీరు దేంట్లో సేల్స్ చేస్తారు? సో మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేస్తారు. అంటే మీరు ఎవరైనా కానీ కస్టమర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, సార్ ఇగో దీంట్లో పెట్టండి సార్, దీంట్లో బాగా వస్తుంది సార్, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ బాగా వస్తుంది, దీంట్లో వేరే వాటిలో అయితే మీకు 8% వస్తుంది సార్, కానీ ఇది 12% వరకు వెళ్తుంది, కాబట్టి దీని మీద పెడితే మీరు నెక్స్ట్ 15 years లో మీకు ఇంత గ్యారంటీడ్ ఇన్కమ్ వస్తుంది సార్. లేదు మీరు దాన్ని 30 years వరకు అలాగే ఉంచితే 31st year నుంచి మీకు ఇంత లంసమ్ అమౌంట్ ఎవ్రీ మంత్ వస్తుంటుంది సార్ అని మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేస్తారా చేయరా? అవును సార్, చేస్తాం. అంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఒక కన్సల్టెంట్ లాగా ఆయనకు ఒక అడ్వైజ్ ఇస్తున్నారు. అవును సార్. దేని గురించి అడ్వైజ్ ఇస్తున్నారు? ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆయన బెనిఫిట్ గురించి ఇస్తున్నారు. ట్రూ సార్. మీరు దీంట్లో పెట్టడం వల్ల మీ లైఫ్ ఇలా గ్రోత్ అవుతుంది సార్ అని ఆయనకు చెప్తున్నారు. అవునా కాదు? అంటే ఆయన బెనిఫిట్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు నా బెనిఫిట్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ మీద నా ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. సమ్ బాండింగ్ వచ్చేస్తుంది, బాండింగ్ వచ్చేస్తుంది. అవునా కాదు? అన్ని ప్రొడక్ట్స్ లో కూడా మనం ఇదే చేస్తున్నామా?
లేదు కదా. అన్ని ప్రొడక్ట్లో కూడా మనం ఇదే బాండింగ్ తెచ్చుకుంటున్నాం. 100% తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ లో కూడా సంథింగ్ వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది కస్టమర్ కి. ఆ బెనిఫిట్ ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. దాన్ని మనం ఖచ్చితంగా చూపించగలిగితే కస్టమర్ మనతోనే ఉంటారు. చాలా సార్లు సేల్ అనేప్పటికీ ఏమవుతుందంటే డిస్కౌంట్ మీద డిపెండ్ అవుతారండి చాలా మంది. సరే మీరు ఈరోజు తీసుకున్నారనుకోండి సార్, 30% మీకు రేట్ రిడక్షన్ ఉందండి, ఈ రోజు తీసుకుంటే రేపటికి మళ్ళీ రేట్ పెరిగిపోద్దండి అంటారు. సారీ గారు కరెక్టే కదా, రియల్ ఎస్టేట్ లో ఇది మాక్సిమం నడుస్తుంది సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ సార్, ఈ రోజు మీరు తీసుకుంటే ఉండిపోతుంది సార్, లేకుంటే రేపటికి ఉండదు సార్. అంటే ఏంటంటే బలవంతంగా అంట కట్టాలి, లేదా డిస్కౌంట్ ఇచ్చి చీప్గా అంట కట్టాలి. ఎటు తిరిగి దాన్ని నేను మీకు అంట కట్టాలంటే ఈ స్టైల్లో సేల్స్ జరగదు. ఇప్పుడు మనకి 10 మెంబర్స్ ని మనం లీడ్స్ తీసుకుంటే 1 or 2 లేదా మాక్సిమం 3 సేల్ ఎందుకు వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. మనం వెళ్ళి మనం లీడ్ తీసుకొని వచ్చాం సార్, నేను ఆల్రెడీ చెప్పాను సార్, నేను ఆయనకి మొత్తం రియల్ ఎస్టేట్ అంటే వెంచర్ గురించి చెప్పాను సార్, అది చెప్పాను, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, ఆయన సైట్ విజిట్కి వచ్చారు సార్ అంటే. సైట్ విజిట్కి వచ్చిన తర్వాత మేనేజర్ ఎలా మాట్లాడతారు, ఆయన కూడా ఇలాగే మాట్లాడతారు సార్. సార్ మీరు ఈరోజు అడ్వాన్స్ పెట్టి డిస్కౌంట్, మీరు అడ్వాన్స్ పెట్టించండి సార్, మీకు డిస్కౌంట్ ప్రైస్ లో నేను ఇప్పిస్తాను సార్, మళ్ళీ రేపటికైతే ఉండదు సార్ అంటాడట నిలబడి. ఎందుకు ఆ బలవంతం? ఇప్పుడు కస్టమర్కి నిజంగానే నచ్చింది అనుకోండి, ఆయన కొనేస్తాడు కదా, ఆయన అడ్వాన్స్ పెట్టేస్తాడు కదా నిజంగా ఆయనకు నచ్చితే. అంటే ఎంతసేపు మనం ఏంటంటే ఒక ప్రొడక్ట్ మీద, దాని బెనిఫిట్స్ అంటే దాని యొక్క డిస్కౌంట్స్ మీద, దాని ప్రైసింగ్ మీద, ఆ ప్రొడక్ట్ యొక్క దాని ఏది ఫీచర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ అసలైన ఎసెన్స్ ఎక్కడుంది? మనం హోటల్లో 10 రోజులు తింటే బోర్ వచ్చే ఫుడ్ ఇంట్లో మనం 30 సంవత్సరాల నుంచి తిన్నా ఎందుకు బోర్ రావట్లేదు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? తేడా ఎక్కడుంది? తేడా ఎమోషనల్ కనెక్టివిటీలో ఉంది. ఇది బిల్డప్ చేస్తున్నామా మనం ఫస్ట్? కాబట్టి ఏంటంటే సేల్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరమైన కళ. ఇది నాకు అవసరం లేదు సార్, నేను సేల్స్కి సంబంధం లేదు సార్, సంబంధమే కానే కాదు. ప్రతిదీ సేల్సే, ప్రతిదీ మార్కెటింగ్. మనం పుట్టినప్పటి నుండి ప్రతిదీ మార్కెటింగే, ప్రతిదీ సేల్సే. మనం జీవితంలో ప్రతి ఒక్క అంశం కూడా. ఇప్పుడు మదరు బలవంతంగా కొడుకు తిండి ఎందుకు పెడుతుంది? వాడి ఫ్యూచర్ గురించి, వాడు డెవలప్ కావాలని. ఇప్పుడు మనము ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ ఇచ్చేది కూడా అందుకే కదా. అప్పుడు ప్రతి మదర్ కూడా సేల్స్ పర్సనే. ఎందుకు? వీడి బెనిఫిట్ గురించి ఆలోచిస్తుంది, కొడుకు బెనిఫిట్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ తన ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి తన ప్రాజెక్ట్ గురించి చెప్పి ఒప్పించేస్తాడు. ఆయన ఆ ఫీచర్స్ చెప్తాడు, ఇలా ఉంటుంది సార్, ఇలా చేస్తాను సార్, ఈ ప్రాజెక్ట్ ఇలా చేస్తున్నాను సార్, దీన్ని ఇలా చేస్తున్నాను సార్, దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసేసి వాళ్ళ అసోసియేట్ ప్రొఫెసరో, అసిస్టెంట్ ప్రొఫెసరో, లేదంటే ప్రొఫెసర్తోనో ఆయన చేస్తే అనిపించుకొని వస్తాడు. ఈజ్ ఇట్ నాట్ సేల్స్? ప్రతిదీ. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, సినిమాని రికమెండ్ చేయడం, ఒక ఫుడ్ మంచి హోటల్ని రికమెండ్ చేయడం, ఒక మంచి డ్రెస్ ఫ్రెండ్కి ఇప్పించడం, ఇవన్నీ కూడా సేల్సే. అసలు మనకి ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు, సార్ ఇది మీకు 100% యూజ్ అవుతోంది సార్ అని ఎంతమంది సేల్స్ పర్సన్స్ వాళ్ళ మనసు పూర్వకంగా మాట్లాడుతారు? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి సేల్స్ వాళ్ళు. ఎంతసేపు మనము ఈ ప్రొడక్ట్ ఎలా అమ్మాలో అనే ఆలోచనే తప్ప ఈ కస్టమర్ కి మనం ఆయనకు బెనిఫిట్ చేస్తున్నామో, ఆ బెనిఫిట్ ఏదైతే చేస్తున్నామో కస్టమర్ కి మనం మనస్పూర్వకంగా మనం ఆయనకి
మనకి చెప్పుదాము సార్ ఈ బెనిఫిట్ మీకు జరుగుతుంది అని మీరు హృదయపూర్వకంగా కస్టమర్కి చెప్తే ఆయన ఎలా కనెక్ట్ అవుతాడు? అలా ఉండదు మనకి. ఎప్పుడు ప్రొడక్ట్ని ఎంతసేపు తోద్దామా ఇదే తోయడమే. దీంట్లో అందుకే మనకి మాక్సిమం 20%, మాక్సిమం 30% కన్నా సేల్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఇంకొక దగ్గర కనెక్ట్ అవుతున్నారు. ఈ 7 people ఎక్కడైతే మనకు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్న రిటర్న్ అవుతున్నారో వాళ్ళు కొనకుండా ఉంటున్నారా? కొంటున్నారు. ఎక్కడ కొంటున్నారు? వేరే ఎక్కడ కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారు అక్కడ, మనం కనెక్ట్ కావట్లేదు. సుబ్బాని గారు, ఇప్పుడు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. సపోజ్ లవ్ అనుకోండి, ఇక్కడ లవ్ మ్యారేజ్ ఎవరిది ఉంది? లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, భిక్షపతి గారు, వెరీ గుడ్. భిక్షపతి గారు, మీరు ప్రపోజ్ మీరు చేశారా, మేడం చేశారా? మేడం నుంచి వచ్చింది సార్. మేడం నుంచి వచ్చి, Yes, sir. మేడం నుంచి ఫస్ట్ రాగానే మీరు ఎస్ అన్నారా? ఆమె అనగానే ఒకటే ఫస్ట్ మూమెంట్ లోనే? లేదు సార్, ప్లీజ్ 1 week టైం తీసుకొని డైరెక్ట్ మ్యారేజ్ చేసుకోవడం చెప్పి. 1 week ఎందుకు టైం తీసుకున్నారు? అంటే చెక్ చేసుకోవాలి కదా సార్, కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి కదా సార్. మనం కరెక్టా కాదా సార్, మనం బిల్ చేయగలం. డిసిషన్ తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఎందుకు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అది లైఫ్ సంబంధించింది. అదేనండి, లైఫ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు మేడం అడగగానే ఎస్ అనడానికి, 10 రోజుల తర్వాత ఎస్ అనడానికి మ్యారేజ్ చేసుకోవడమే కదా నెక్స్ట్. ఇంకా మళ్ళీ దాంట్లో తేడా ఏముంది? మీరు వెంటనే ఎస్ అంటే మ్యారేజ్ జరగదు, 10 days తర్వాత ఎస్ అంటే మ్యారేజ్ జరిగిందా? కాదు కదా. అల్టిమేట్ దాని నెక్స్ట్ పోయేది మ్యారేజ్ కే కదా. ట్రస్ట్ బిల్డ్ అయింది కాబట్టి ట్రస్ట్, నమ్మకం. ఇప్పుడు నమ్మకం. మనం ఏమనుకుంటామంటే, మీరు మేడం చెప్పగానే మీరు ఏం చేస్తారంటే, ఎట్లా ఉంటది మ్యారేజ్ తర్వాత, ఎట్లా ఉంటది ఇప్పుడు మనకు 1 year తర్వాత ఎలా ఉంటుంది, 2 years తర్వాత ఎలా ఉంటుంది, అట్లా మీరు మొత్తం లైఫ్ లాంగ్ మీరు ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత మీకు అన్నిటికీ టిక్కులు పెట్టుకుంటా ఉంటారు. ఎస్ 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 అని టిక్కులు పెట్టుకుంటారు. అప్పుడు మీకు అన్నిటికీ ఎస్ టిక్కులు పడితే మీరు ఎస్ చేసుకుందాం పెళ్లి అని 10 రోజుల తర్వాత అన్నారు. అంటే మీరేమనుకుంటున్నారంటే, నేను బాధ్యతగా నేను జీవితం గురించి ఆలోచించాను అనుకుంటున్నారు. ఇదేమీ కాదు. మీకు అక్కడ ఫస్ట్ అడిగినప్పుడు ట్రస్ట్ లేదు, 10 days తర్వాత ట్రస్ట్ వచ్చింది, అంతే. ఒకవేళ ఆమె ఫస్ట్ అడిగేసేసి 10 రోజుల వరకు అసలు మీకు కలవకుండా, మీకు ఫోన్ చేయకుండా, మిమ్మల్ని ఏమి అసలు టచ్ చేయకుండా ఉందా? మధ్యలో మళ్ళీ మేడం మిమ్మల్ని ఏంటి అని అడిగిందా? లేదు సార్, ఫోన్ మొబైల్ ఏం లేదు సార్. దూరం నుంచి మామూలుగా మా సిస్టర్ తో చెప్పారు. మా సిస్టర్ నుంచి చెప్తే మా సిస్టర్ చెప్పాను నేను, ఒక 10 days టైం నాకు. అంటే నాది ఏం లేదు సార్, నాది పూర్ ఫ్యామిలీ, మామూలుగా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను వేరే వాళ్ళ దగ్గర చదువుకుంటున్నప్పుడు మామూలుగా ఎక్కడో కనెక్ట్ అయింది నేను. అంటే నా బిహేవియర్ ఏదో చూసి నచ్చింది ఉంటా. దాని తర్వాత నేను చెప్పాను నాది ఇది స్థితి గది. ఒకవేళ వేస్ట్ అంటే మ్యారేజ్, వాళ్ళు కొంచెం ఉన్న స్థాయి వాళ్ళు సార్, అంటే కొంచెం పెద్ద స్థాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళు. అంటే ప్రొఫెషనల్ గా క్యాస్ట్ పరంగా కాదు. నేనేమంటానంటే, ఇక్కడ వాళ్ళు డబ్బులు ఉన్న వ్యక్తి వాళ్ళు. అంటే ఆ అమ్మాయి చాలా ఫ్రీగా, అంటే చాలా కంఫర్ట్ గా బతికిన లైఫ్. నాది అలా కాదు. చిన్నప్పటి నుంచి ఒడిదుడుకుతో పెరిగిన వ్యక్తి. నాతో పాటు ఉండదా అనే చిన్న డిస్కషన్ లా, సరే నేను కరెక్ట్ ఉంటే చాలు కదా, తను ఎక్కడైనా లైఫ్ మారండా చూసుకోవచ్చు కదా అనే కంఫర్ట్ తోని 10 days తర్వాత నాకు అదే ప్రేమగా అనిపించింది. 10 days తర్వాత ఏదో ఫస్ట్ డే ఏదైతే చెప్పిందో అదే నాకు కంటిన్యూషన్ 10 days తర్వాత కనిపించింది కాబట్టి నేను మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిస్తాను. అంటే ఆమె ఏదో ఫ్లూక్ లో అడిగింది, అంటే వేరే ఎవరు ఆప్షన్ లేక మీకు అడిగింది అని కాకుండా నా గురించి అడిగింది అని మీకు ఒక నమ్మకం బిల్డప్ అయింది కాబట్టి మీరు 10 days తర్వాత ఎస్ అన్నారు. అంతేనా? అంటే చూడండి సార్, ప్రతిదీ మన లైఫ్ లో ప్రతిదీ కూడా సేల్సే. ఇప్పుడు మేడంకి భిక్షపతి గారు అనే ప్రొడక్ట్ నచ్చింది, అవునా? ఈ ప్రొడక్ట్ కి ఓనర్ వేరే ఎవరు లేరు, ఈ ప్రొడక్ట్ కి ఓనర్ మీరే.
Yes. కాబట్టి మిమ్మల్ని అడిగింది. ఈ అవును ప్రొడక్ట్ కి ఓనర్ వేరే వాళ్ళు అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళని అడుగుతాం. అవును సార్. అవునా కాదు? ఇప్పుడు మనము ఒక వెహికల్ షోరూమ్ వెళ్తాము, వెళ్ళినప్పుడు మనకు డ్యూక్ బైక్ మంచిగా నచ్చింది, అప్పుడు మనం డ్యూక్ బైక్ అడుగుతామా, అమ్మ డ్యూక్ బైక్ నువ్వు నాతో వస్తావా, నేను తీసుకెళ్తాను అంటామా? కాదు కదా. లేదు సార్. ఓనర్ వేరే లేదు ఉంటాడు, సార్. ఓనర్ అడుగుతాం మనం, సార్ ఇది ఎంత సార్, ఎంతకి ఇస్తారా అని అడుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఓనర్ మీరే కాబట్టి మిమ్మల్ని అడిగింది, మీరు 10 days టైం తీసుకొని మీరు చేస్తున్నారు అంటే ఆవిడకి మీరు నచ్చారు, ఆమె ప్రపోజల్ చెప్పేసింది, మీరు ఆమె మీద ట్రస్ట్ బిల్డప్ చేసుకోవడానికి 10 days టైం పట్టింది, ఆ 10 days తర్వాత మీరు చేస్తారు. అప్పుడు ఏమైందంటే ఒక పర్ఫెక్ట్ సేల్ అనేది జరిగింది. Yes. ఇదే లైఫ్ లో ప్రతి మూమెంట్ కూడా సేలేనండి. సేల్స్ అంటే ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్, గుర్తుంచుకోండి సార్. సేల్స్ అనేది ఒక ప్రొఫెషన్ అనేది మీరు మైండ్ లోంచి తీసేయండి. సేల్స్ అనేది ప్రొఫెషన్ కాదు. సేల్స్ అనేది ఒక హ్యూమన్ స్కిల్. ఇప్పుడు నేను ఎక్కడో ఇల్లు తీసుకుంటానో, లేకుంటే నేను ఒకటి కొంటానో, లేకుంటే ఇంకో దగ్గర, ఇప్పుడు నేను సుబాని గారి దగ్గరికి వెళ్ళి నేను మ్యూచువల్ ఫండ్ లో నేను అమౌంట్ ఒక 2 లక్షల రూపాయలు పెడతాను అని నాకు థాట్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, ఇట్స్ మై సోల్ డిస్క్రిప్షన్, నాది ఒక్కడిది కాదు, ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేనేం చేస్తానంటే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను మ్యూచువల్ ఫండ్ లో పెడదాం అనుకుంటున్నాను, నేను సుబాని గారు ఉన్నారు నాకు పరిచయము, ఆయన మన ఇంపాక్ట్ ట్రైనరే, నాకు బాగా పరిచయం, ఆయన మంచి అడ్వైస్ ఇస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను 2 లక్షల రూపాయలు నేను మ్యూచువల్ ఫండ్ లో పెడదాం అనుకుంటున్నాను అని నేను చెప్తాను. అంటే నేను ఒక ప్రపోజల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆమెను ఒప్పించడం కూడా సేల్సే, గుర్తుంచుకోండి. ఆయన దానికి ఎస్ అని అనాలి. లేదనుకోండి మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళి చూస్తలే, మనం అనవసరంగా రిజిస్ట్రేషన్ అంటారు, అదంటారు ఇదంటారు, మ్యూచువల్ ఫండ్ పడిపోయింది అనుకోండి, ఈ 2 లక్షల రూపాయలు ఎక్కడికి పోతాయి, అనవసరంగా మనకి డబ్బులు పోతాయి. దాని బదులు గోల్డ్ కొనండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది, ఎప్పుడు తగ్గనే లేదు ఇంతవరకు, లైఫ్ లాంగ్ నేను గమనించాను కాబట్టి ఇదే 2 లక్షలతో గోల్డ్ కొందామని అనుకోండి, అప్పుడు నా ప్రపోజల్ ఏమైపోయింది, 0. అంటే నా సేల్ జరగలేదు. అంటే ప్రతి ఒక్కటి మన లైఫ్ లో సేల్సేనండి. సేల్స్ మీరు ఒకవేళ నిజంగానే ఈ టెక్నిక్స్ అన్ని స్కిల్స్ అన్ని మీరు సేల్స్ లో డెవలప్ చేసుకున్నారు అనుకోండి, చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ మీ లైఫ్ మీరు హ్యాపీగా ప్రతి దాన్ని కూడా మీరు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళిపోతారు. ఈ టెక్నిక్స్ మనం ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ టు సేల్స్, మనకు సేల్స్ అంటే ఏంటి అని చెప్పడమే నా ఉద్దేశం. మిగతాది కస్టమర్ సెలెక్షన్ ఏంటి, కస్టమర్ క్లాసిఫికేషన్ ఏంటి రేపు తెలుసుకుంటాం. ఈరోజు సేల్స్ అనేది సింపుల్ టర్మినాలజీలో నేను చెప్పే ప్రయత్నం చేశాను. వాట్ ఈస్ సేల్స్ అనేది. సేల్స్ అనేది పెద్ద బూచి కాదు, అది పెద్ద గుదిబండ కాదు, అదే పెద్ద కొండ కాదు నెత్తి మీద పెట్టుకొని మోయడానికి. సేల్స్ అనేది సింపుల్ థింగ్, అది మన హ్యూమన్ స్కిల్, లైఫ్ స్కిల్. అది ప్రతి ఒక్కరికి అవసరం వచ్చింది కాబట్టి దీంట్లో పర్ఫెక్ట్ గా మనం సేల్స్ ని మనం అనలైజ్ చేసుకొని కరెక్ట్ అనాలిసిస్ చేస్తే లైఫ్ లాంగ్ కూడా మనం పర్ఫెక్ట్ గా ప్రతిదాన్ని డిసిషన్ తీసుకుంటామని చెప్పడమే నా ఉద్దేశము. దీని మీద ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడవచ్చు, లేదా డౌట్ ఏమన్నా ఉంటే అడగచ్చు. లేదు నేను చెప్పిన దాన్ని కాదు సార్, మీరు చెప్పింది 100% అబద్ధం, నా ఎక్స్పీరియన్స్ లో ఇది జరగలేదు, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సేల్స్ లో కాబట్టి మీరు చెప్పింది 100% రాంగ్ అని కూడా మీరు మాట్లాడచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ లెర్నింగే, మీ ద్వారా కూడా నేను నేర్చుకుంటాను. సార్ ఇప్పుడు మనకి ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఉన్నాయి, వాళ్ళేంటి బిలియన్ డాలర్ కంపెనీస్. సో ఇప్పుడు అవి ఎలాగా సేల్ చేస్తున్నారు? ఇప్పుడు మనమేంటి ప్రతి ఒక్కరము దాంట్లో ఏదో ఈ రేటింగ్స్ చూడడము, లేదంటే కంపారిజన్ చూడడం, లేదంటే సమ్ డిస్కౌంట్ ఇవ్వడం, ఇవన్నీ ఏదో 2-3-4 పాయింట్స్ ని మనం ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని, సో మనం షాప్లో కొనే కన్నా ఇక్కడైతే కొంచెం మనకి త్వరగా వస్తుంది, నీకు అప్డేటెడ్ అంటే న్యూ వర్షన్స్ దొరుకుతాయి, ప్లస్ కాస్ట్ వైజ్ కూడా మనకి కొంచెం డిస్కౌంట్ వస్తుంది అని ప్రతి ఒక్కరి వ్యూ కూడా మనకి ఈ ఆన్లైన్ బిజినెస్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతున్నాం. సో అది ఎట్లా సార్? అది ఎందుకు జనాలు అట్లా వెళ్తున్నారు, అటు సైడ్కి వెళ్తున్నారు? అక్కడ మనం ఏంటి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అనుకోండి,
ఇప్పుడు మీరున్నారు, మీతో నేను కనెక్ట్ అవుతాను, లేదంటే ఎమోషన్తో బాండింగ్ అవుతాను. ఓకే, మన రిలేషను లేదంటే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి నేను ఏదో పర్చేజ్ చేస్తున్నాను. సో ఇదేంటి, ఓన్లీ ఒక ఆ, ఏమంటారు దాన్ని, ఒక బ్రాండ్ అంతే. అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్ అనేది ఒక బ్రాండ్లో అయిపోయింది. లేదంటే మీషోనో XYZ చాలా వచ్చేసాయి. సో జెమ్టాని ఇలాంటి చెప్టో ఇట్లా. దీనికి మన ఫేస్ టు ఫేస్కి ఏంటి సార్? అంటే సార్ ఇప్పుడు ఇక్కడ కూడా అమెజాన్ వాడు ఫస్ట్ వచ్చినప్పుడు నేను అమెజాన్ను మీరు నా దగ్గర ప్రొడక్ట్ కొనండి అంటే ఎవ్వరు కొనలేదు. ఎందుకు అంటే అమెజాన్ మీద అప్పుడు ట్రస్ట్ బిల్డప్ కాలేదు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు సేల్స్ మొదలుపెట్టి ఒకరి నుంచి ఒకరికి వాళ్ళు అంటే అలా అంటే మౌత్ పబ్లిసిటీ జరిగి అమెజాన్ లో మనకి క్వాలిటీ ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ అష్యూర్డ్, వాళ్ళ క్వాలిటీకి చెక్ చేసిన తర్వాతనే అమెజాన్ లోకి వాళ్ళు తీసుకొస్తారు ఆ ప్రొడక్ట్ ని అని. ఎప్పుడైతే మనం క్వాలిటీని అష్యూర్ చేశారో అప్పుడు అమెజాన్ లో సేల్స్ పెరిగింది. అంటే ఎక్కడైనా థంబ్ రూల్ అదే, ఎక్కడైనా థంబ్ రూల్ నమ్మకమే. చెప్పండి భిక్షపతి గారు. అంటే ఇప్పుడు సార్ మీద అంటే ఒక చిన్నది నేను మా ఇంట్లో ఫేస్ చేసిన సార్. యాక్చువల్లీ మా ఇంట్లో ఆన్లైన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీషో కానీ అమెజాన్ కానీ అంటే ఇది మెయిన్ గా బేస్ బిల్డ్ అంటే మనకు ట్రస్ట్, రివ్యూస్ మెయిన్, కస్టమర్ రివ్యూస్ ప్లస్ ఒకటి కస్టమర్ సపోర్ట్. అంటే ఇమీడియట్ గా మనకు వచ్చిన ఐటమ్ ఆన్ టైంలో సర్వీస్ చేయడము. రెండోది అడిగిన ఏదైనా కస్టమర్ కేర్ కానీ ఏదైనా క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాన్స్ చేయడము. ఇచ్చిన ప్రోడక్ట్ గురించి రివ్యూ చెప్పడం, కింద రివ్యూస్ ఫొటోస్ విధానం కానీ వీడియోస్ విధానం కానీ ఐటమ్ ఎట్లా ఉంటుంది, ప్రోడక్ట్ అంటే ఐటమ్ క్వాలిటీ 1, 2, 3 ఇవి చెక్ చేసుకొని మాత్రమే ఎక్కువ ఫాలో అవుతున్నాను. ఇది నేను ఫేస్ చేసింది. నా వైఫ్ మెయిన్ గా ఇదే చూస్తారు. నేను అంటే నార్మల్ గా వేరే బుక్ చేస్తా. ఆమె ఏదైనా చిన్న ఐటమ్ కానీ ఇంట్లో కిచెన్ ఐటమ్ కానీ ఏదైనా ఒకవేళ ఇంట్లో డెకరేషన్ సంబంధించిన ఐటమ్ బుక్ చేయాలన్నా కూడా రివ్యూ, కస్టమర్ కేర్ సపోర్ట్, మెయిన్ గా రేటింగ్. సింపుల్. సార్ భిక్షపతి గారు, ప్రైస్ అనేది ఎప్పుడు కానీ సెకండరీ, ప్రైస్ కాదు. ఐటమ్ యొక్క సర్వీస్ సర్వీస్ ఇస్తారు. అంటే నమ్మకాన్ని వాళ్ళు అక్కడ ట్రస్ట్ బిల్డ్ చేశారు. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అమెజాన్ లో సపోజ్ ఈ రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి అమెజాన్ లో వన్స్ సోల్డ్ ఐటమ్ విల్ నాట్ బి టేకెన్ బ్యాక్ అని వాడు పెట్టని రేపటి నుంచి అమెజాన్ సేల్ పడుతుంది. అర్థమైందా కాదు? కాబట్టి ఇది ట్రస్ట్. ఇప్పుడు విజయవాడలో రామయ్య మెస్ అని ఒకటి ఉందండి, నేను చూసాను, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, లాంగ్ బ్యాక్. ప్రతి హోటల్లో మనకి కిచెన్ వైపు ఉన్న దాంట్లో ఏమని ఉంటుంది, పర్మిషన్ లేదు లోపలికి వెళ్ళడానికి అని ఉంటుంది. కిచెన్ వైపు ఎవరికైనా వెళ్ళడానికి లేదు. కానీ అక్కడ రామయ్య మెస్ లో బయట రాసింది ఉంటుంది, ఎవరైనా సరే ఎనీ కస్టమర్ కిచెన్ లోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఏ క్షణమైనా సరే కిచెన్ లోకి వెళ్ళొచ్చు. వాళ్ళు కిచెన్ లో నిజంగా నేను వెళ్ళి చూశాను, మీరు నమ్మరు సార్. ఆ కిచెన్ లో మనం ఎలాంటి అంటే బెడ్షీట్ లేకుండా కింద పడుకోవచ్చు, అంత నీట్గా ఉండదు. తర్వాత ఆ టైంలో నేను చెప్పింది ఆల్మోస్ట్ 2006, 2007, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అది వాళ్ళు మన ఏది ప్లేట్ కానీ గ్లాస్ కానీ ఏది కానీ వాళ్ళ చేతితో ముట్టట్లేదు. అవి స్టీమ్ దాంట్లో స్టెరిలైజ్ అయి ఉన్నాయి. ఆ స్టెరిలైజ్ అయినవి వాళ్ళు ఈ పట్టుకారుతో తీసుకొచ్చి ఇలా టేబుల్ మీద పెడుతుంది. మనం ఇట్లా ముట్టి చూసే వేడిగా ఉంటాయి. అది వాళ్ళు రైస్ అన్ని కూడా మొత్తం గ్లౌజెస్ వేసుకొని స్పూన్స్ పట్టి వడ్డిస్తుంటారు, దేన్ని చేత్తో తగలట్లేదు. ఇప్పుడు సుబ్బయ్య మెస్ ఉంది, సుబ్బయ్య మెస్ ఎందుకంత సక్సెస్ అయింది? మీరు కాకినాడ వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సుబ్బయ్య మెస్ లో తిన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను విజయవాడలో ఫేస్ చేసిన సుబ్బయ్య గారు. నేను 100% విజయవాడ.
సుబ్బయ్య మెస్ యాక్చువల్ కృష్ణ విలాస్ అంటే దాని పేరు. సుబ్బయ్య మెస్ అని సుబ్బయ్య అని స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన పేరుతో వచ్చేసి. అక్కడ జయ రెసిడెన్సీ అని స్టార్ హోటల్, అది వైజాగ్ దస్పల్ల గ్రూప్ వాళ్ళకు. జయ రెసిడెన్సీలో స్టే చేస్తారు, సుబ్బయ్య మెస్ లో వచ్చి భోజనం చేస్తారు. సుబ్బయ్య మెస్ లో నాకు తెలిసినప్పుడు 250 రూపాయలు ఫుల్ మీల్స్. సుబ్బయ్య మెస్ లో 250 రూపాయలు. జయ రెసిడెన్సీ స్టార్ హోటల్లో 70 రూపాయలు ఫుల్ మీల్స్. ఎందుకు సుబ్బయ్య మెస్కి వచ్చి తింటున్నారు? క్వాలిటీ ట్రస్ట్. క్వాలిటీ కాదు, మళ్ళీ మీరు తప్పు పని చేస్తున్నారు. ఇక్కడ ట్రస్ట్ అంతే. ప్రొడక్ట్ గురించి ప్రొడక్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడకండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నాం అదే కంటెంట్ మాట్లాడుతున్నాం. ట్రస్ట్ అంతే. ఎస్. ఇప్పుడు నేను ఒకసారి సుబ్బయ్య మెస్ లో నేను భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తుంటే వాళ్ళు వచ్చి చెప్తుంటారు ఏంటంటే, సార్ ఇది కొత్త ఆవకాయ సార్, కొత్త ఆవకాయ పెట్టాం సార్, కొత్త ఆవకాయ కలుపుకోండి సార్. కొత్తగా ఆవకాయ కలుపుకుంటుంటే నెయ్యి తీసుకొచ్చి పోస్తాడు. వేస్తాడు అనట్లేదు నేను, పోస్తాడు నెయ్యి. సార్ కొత్త ఆవకాయ నెయ్యితో కలుపుకోండి సార్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో కందిపొడి, ఆవకాయ, నెయ్యి కలుపుకుంటే ఆహా బ్రహ్మాండం. అందరికి ఇప్పుడు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి నాకు తెలిసి. అయితే ఏంటంటే బ్రహ్మాండంగా తినేసి ఇంకోసారి మళ్ళీ ఆవకాయ కలుపుకున్నాం అనుకోండి, కలుపుకుంటే పెరుగు టైంకి వచ్చేప్పటికి పెరుగు వేసుకుందాం అనేసరికి ఓనర్ వచ్చేసేవాడు అక్కడి నుంచి అని ఆ పక్కన ఉన్న అతన్ని పిలిచేవాడు. ఏ బాబు ఇల్లరా, సారు 2 సార్లు ఆవకాయతో భోజనం చేశాడు, ఇంకో గ్లాస్ పెరుగు తీసుకొచ్చి పెట్టి సార్. సార్ మీరు రెండు గ్లాసులు వేసుకోండి సార్ పెరుగు. మీరు ఆవకాయతో రెండు సార్లు కలుపుకున్నారు సార్, ఆవకాయ వేడి చేస్తారు సార్, మీరు ఇంకో పెరుగు కప్పు వేసుకోండి సార్ అంటే రెండో పెరుగు కూడా వేయించేవాడు. ఇదొకటి. నేను ఫ్యామిలీతో వెళ్ళాను. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏంటంటే మనం కార్ ఆపుతాం లేదు సార్, కార్ ఆపేసేసి లోపలికి వస్తే మీరు ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నామని చెప్పాం. 4 అంటే సార్ 4 టేబుల్ ఖాళీ అవుతుంది సార్, కూర్చోండి సార్ అని అక్కడ కూర్చోబెట్టారు. ఖాళీ కాగానే తీసుకొచ్చి 4 అక్కడ కూర్చోబెట్టి వడ్డించారు. బూరె తీసుకొస్తే సార్ ఇది బూరె సార్, దాంట్లో మీరు బొటనవేలుతో దాన్ని హోల్ చేయండి సార్, దాంట్లో నెయ్యి వేస్తాను సార్, ఆ బూరెలో నెయ్యి వేసుకొని తినండి సార్, సూపర్గా ఉంటుంది సార్ అని. ప్రతిది కూడా ఆయన వంకాయ సార్, ఇది వంకాయ కూర అండి, ఇది బెండకాయ వేపుడు అండి, ఇది టమాటా చట్నీ అండి సార్, చిక్కుడుకాయ కూర లోపల అవుతుంది సార్, నిదానంగా భోజనం చేయండి, అది కాగానే తీసుకొస్తాను సార్, వేస్తాను సార్. దాని తర్వాత మొత్తం భోజనం అయి బయటకు వస్తుంటే 4 లీటర్ బాటిల్ మజ్జిగ తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చి మా చేతిలో పెట్టాడు. ఇవేంటికు అంటే, సార్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు సార్, మేము చూసాం మీరు కార్ ఆపినప్పుడు నంబర్ చూసాం సార్, మీరు హైదరాబాద్ వెళ్తున్నట్టున్నారు, మీకు దారిలో పనిచేస్తారు సార్. అప్పుడు వేసవికాలం వెళ్ళాం, పిల్లల హాలిడేస్ అని వెళ్ళాం సార్, బాగా సమ్మర్ బాగా ఎక్కువగా ఉంది సార్, మీరు మజ్జిగ తీసుకెళ్ళండి సార్. మీరు నిజం చెప్పండి, నెక్స్ట్ టైం వెళ్తే మీరు సుబ్బయ్య మెస్కి వెళ్తారా వెళ్ళారు? 100% అక్కడికి వెళ్తాం సార్. నేను ఇక్కడ ప్రొడక్ట్ గురించి మాట్లాడట్లేదు, కనెక్ట్ అయ్యారా లేదా ట్రస్ట్ అంతే. ఇప్పటికీ ఉన్నాయి సార్. ఇప్పుడు మాది నెల్లూరులో కోమల విలాస్ అని మురళీకృష్ణ అని, ఎప్పుడుదో అది 50-60 ఇయర్స్ ఓల్డ్ హోటల్ అది కోమల విలాస్ అంటే. ఇప్పటికి కూడా అది కోమల విలాస్ అంటే ఒక నేమ్ అంతే, బ్రాండ్ కోమల విలాస్ మురళీకృష్ణ. సార్ కోమల విలాస్ ఏమో వెజిటేరియన్ కి ఫేమస్, మురళీకృష్ణ ఏమో నాన్ వెజిటేరియన్ కి ఫేమస్ నెల్లూరులో. ఎప్పటి నుంచో వినపడుతున్న పేర్లు అవి. అలాగే ఇప్పుడు మనకి అది వాళ్ళ బ్రాండ్ ని, ఆ ట్రస్ట్ ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు 60 ఇయర్స్ అయినా కూడా కోమల విలాస్. ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అయిపోయారు, పబ్లిక్ అంతా అక్కడ కనెక్ట్ అయిపోయారు. మీరు సార్ నిజంగా చెప్పండి, మీరు కోమల విలాస్ లో మనం భోజనం చేస్తుంటే ప్లాట్ఫామ్ మీద, రైల్వే ప్లాట్ఫామ్ మీద నిలబడి భోజనం చేసినట్టు ఉంటుంది సార్. మనం భోజనానికి కూర్చుంటే మనం వెనుకొక నిలబడి ఉంటాడు, మనం ఎప్పుడు కాల్ చేస్తామని చూస్తుంటాం. ఎట్లా ఎంబ్రాసింగ్ ఉంటుంది చెప్పండి. అయినా భోజనం చేస్తున్నారు అక్కడ, అంత రష్ ఉంటుంది అక్కడ, అయినా భోజనం చేస్తున్నారు. అది ఇదే సార్ కనెక్టివిటీ, ఇదే సేల్స్ గురించి మీకు ఎంత అర్థమైందో జస్ట్ ఒక 2 minute వీడియోస్ పంపండి, 2 నిమిషాల వీడియో ఈ రోజు గురించి పంపండి. అదే మీకు అసైన్మెంట్. 2 నిమిషాలు వాట్ ఈస్ సేల్స్ మీకు అర్థమైనట్టుగా చెప్పండి. లేకుంటే రేపు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు దీని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఎందుకంటే ఇది ట్రైనింగ్ సార్, ఇది క్లాస్ కాదు. నేనేదో మీకు క్లాస్ పీకట్లేదు. దిస్ ఇస్ నాట్ ఎ సెషన్, దిస్ ఇస్ నాట్ ఏ మోనోలాగ్, దిస్ ఎ డైలాగ్. పర్ఫెక్ట్ ట్రైనింగ్ అంటే మనం ట్రైనింగ్ లాగానే చేద్దాం.
నేను మాట్లాడితే మీరు వినడం కాదు, అందరం మాట్లాడుతూ నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ రోజు మనకి సుబ్బారావు గారు చెప్పారు, కోమల విలాస్ గురించి చెప్పారు, తర్వాత మన మురళీకృష్ణ గురించి చెప్పారు. నేనంటే అన్ని ప్లేసులు తిరిగాను కాబట్టి తెలిసింది. కానీ ఒకవేళ ఈ రోజు నేను అన్ని ప్లేసులు తిరుగుతుంటే నాకు వాటి గురించి కొత్తగా తెలిసేది నాకు. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకుంటాం. మనం, నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకోండి, అందరం కలిసి నేర్చుకుంటాం. ఓకే, ఇదేనండి బేసికల్ గా సేల్స్ అంటే. సేల్స్ అంటే సో సింపుల్, ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్స్ ఏ లైఫ్ స్కిల్. ఇది ఒక్కటి మరి బ్రెయిన్ లో పెట్టుకోండి. సేల్స్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ సెల్లింగ్. సేల్స్ ఈజ్ ఆల్వేస్ కనెక్టింగ్. హ్యూమన్ స్కిల్. హ్యూమన్ స్కిల్ అండ్ కనెక్టింగ్. సేల్స్ ఈజ్ ఆల్వేస్ కనెక్టింగ్ విత్ అదర్ పీపుల్. ఇది తెలుసుకుంటే చాలా సింపుల్ సేల్స్. సార్ ఇంత రీసెంట్ గా 2 days బ్యాక్ రాజు గారు మీరు మ్యూట్ చేయండి. రాజు గారు మీరు మ్యూట్ చేయండి. సార్ చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎమోషన్స్ మీద. రీసెంట్ గా 1 week బ్యాకే ఒక హిందీ మూవీ వచ్చిందనమాట, సైరా అని. అదేంటి, ఈ లవ్ ఎమోషన్స్ మీద ఆ కొత్త యాక్టర్స్ అందరూ, అసలు ఎవరికి కూడా ఈ బాలీవుడ్ లో ఎవరికి తెలియదు. అది ఒక ఈ లవ్ ఎమోషన్స్ తోటి విత్ ఇన్ 3-4 days లో 500 కోట్లు టాప్ 1కి వెళ్ళిపోయింది. ఇన్ని సినిమాల్లో ఆ సినిమా చూసిన పీపుల్ ఏంటంటే ఆ కనెక్టివిటీ, ఆ ఎమోషన్స్ కి అలా కనెక్ట్ అయిపోయి మూవీలో ఏడవడము, హీరోలాగా బట్టలు చించేసుకోవడం, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అంత కనెక్టివిటీ అయిపోయింది. ఈ 4-5 days లో మీరు మూవీ వీడియోస్ చూస్తే వీళ్ళు ఎందుకు ఇలా తయారైపోయారు పిల్లలు, ఇలా ఫ్యూచర్ ఏంటి, అది ఆలోచించట్లేదు. ఆ ఎమోషన్స్ ఆ మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు ఎలా ఏడ్ చేయడము, సినిమా థియేటర్లోనే ఎమోషన్స్ లాగా అంత ఎమోషన్ లాగా కనెక్ట్ అయిపోయాడు. ఆ దాంతో 4-5 days లో నీకు 600 crores షేర్ చేసింది సార్. అది ఎమోషన్స్ అనేది, ఆ బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ ఉన్నాయి. తెలుగులో మనం చూసాం కదా సార్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఒక 2 సంవత్సరాలు నడిచింది స్టోరీ అంతా. నెక్స్ట్ మళ్ళీ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు అందరు ఇట్లా ఈగర్గా వెయిట్ చేశారు. అసలు బాహుబలి అసలు చంపితే ఏంటి, అది మూవీయే కదా, ఇట్స్ నాట్ రియల్ కదా. కట్టప్పకి మనకు రిలేషన్ లేదు, బాహుబలికి మనకు రిలేషన్ లేదు. ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ సాంగ్స్ అనేటివి ఆ యూత్ కి వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ యూత్, ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ చూడగానే ఒకసారిగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఆ క్యారెక్టర్. సేమ్ దాని చెప్పిన తర్వాత చెప్పండి సార్. మూవీ గురించి చేస్తా ఉంటే మూవీ చూడాలనిపించింది. అదే మౌత్ పబ్లిసిటీ చూసారా, అదే మన సేల్స్. మనకి అన్ని తెలుసు కానీ మనం ఏం చేయలేదు. ఇదే సుబ్బారావు గారు చెప్పిందే సేల్స్, అంతే సేల్స్. అదే సైరా, సైరా, SIYARA, సైరా. అంటే చూసారా సార్, ఇప్పుడు మనకి సుబ్బారావు గారు 2-3 రోజుల నుంచి మనకి కనెక్ట్ అయి ఉన్నారు, కంటిన్యూ వస్తున్నారు. కాబట్టి సుబ్బారావు గారు చూసే దృష్టి మారిపోయింది. ప్రతిదైన సేల్స్ మార్కెటింగ్ దృష్టితో చూస్తున్నారు ఇప్పుడు. అంతే, అంటే మన దృష్టిని, మన విజన్ ని చేంజ్ చేసుకుంటే సరిపోయింది, అంతే. అదే. సో ఈ రోజు ఫస్ట్ మనం టాపిక్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నామండి. అందరు కూడా జస్ట్ 2 minutes మీ వీడియోస్ పెట్టండి. మీకు సేల్స్ అంటే ఏం అర్థమైందో ఒక్కసారి ఆ 2 minutes లో మీరు చెప్తే, నెక్స్ట్ మళ్ళీ రేపు మనం దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నా మనం క్లారిఫై చేసుకుని ముందుకెళ్దాం. ఎందుకంటే ఇది కంటిన్యూ ఒక దాంతో ఇంకొకటి లింక్ అయి ఉంటది. కాబట్టి మీరు ఇది అర్థం కాకుండా మనం 2వ టాపిక్ లోకి వెళ్ళడం వేస్ట్. కాబట్టి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటూ ముందుకు ఒక్కొక్క అడుగు ముందుకెళ్దాం. మీరు 10వ రోజు అయిపోయేసరికి మీరు ఒక పర్ఫెక్ట్ సేల్స్ గురించి తెలుసుకొని ఉంటారు. 100% ఒక పర్ఫెక్ట్ సేల్స్ మెన్ గా తయారై ఉంటారు. అది మీరు సేల్స్ మెన్ గా పని చేసినా చేయకపోయినా, వాట్ ఈస్ సేల్స్, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని ఖచ్చితంగా బేసిక్ లెవెల్ నాలెడ్జ్ అంతా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మాతో పాటు అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన నినాదాన్ని మనం చెబుతూ
జై హింద్, జై భారత్, వందే మాతరం చెప్తూ మనం దీన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ. ఓకే